హలో, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు కొంచెం క్లాస్ 9:30కి స్టార్ట్ అవుతుంది. సో మేడం గారు ఇంకా కొంచెం జర్నీలో ఉన్నారంట. 10 మినిట్స్ లో మేడం జాయిన్ అవుతారు. 10 మినిట్స్ తర్వాత క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేస్తారని చెప్పేసారు. Good morning, everyone. Thank you so much, sir. So, hello, everyone. I think I can see many new faces today. Okay. So, నేను ఏదో టాస్క్ చెప్పినట్టున్నాను కదా ఎవరికో. సో జీజేసి గూడూరు వాళ్ళకి నేను టాస్క్ చెప్పినట్టున్నాను కదా. నా వాయిస్ వినిపిస్తుందమ్మా మీకు? సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్ ఆన్ చేయండి, మీ వెబ్ క్యామ్స్ ఆన్ చేయండి. సో మరీ చెప్తున్నాను, సో వెబ్ క్యామ్స్ ఆన్ చేయండి. So all of you please on your webcams. So GJC Gudur Karnool unmute చేసుకో. GJC Gudur Karnool unmute చేసుకోనమ్మా. అన్మ్యూట్ చేసుకోండి. గూడూరు జీజేసి కర్నూలు. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే, వెరీ గుడ్ మార్నింగ్. సో నేను మీకు ఏదో టాస్క్ ఇచ్చినట్టు నాకు గుర్తు. మీ సిగ్నల్ ప్రాపర్ గా లేదమ్మా, చెక్ చేసుకోండి. Your signal is not proper. Please check whether you are in a signal area or not. సో మీ వీడియో కూడా స్ట్రక్ అయిపోయింది, మీకు సిగ్నల్ లేదనుకుంటా. So before attending a Zoom call, please check whether you are in a proper signal area or not. So still more చాలా మంది వీడియో వెబ్ క్యామ్స్ ఆన్ చేయలేదు. సో ప్లీజ్. So what happened ma GJC Guru? మీరు ఎవరు చెప్పకపోతే జీజేసీ టౌన్ కర్నూలు వాళ్ళు రెడీగా ఉన్నారంట, చెప్తారంట. ఏం చెప్పాలి అని ఆలోచించుకుంటున్నారా? సో నిన్న వినలేదమ్మా క్లాస్ మీరు? Okay, so let's not waste our valuable time. We'll go into the class. So meanwhile tanaki signal set ayyaka, so during the class we'll try to manage it. సో నిన్న మనం ఏం నేర్చుకుంటున్నాం, ఎవరైనా చెప్తారా?
Venkatesh Emiganur boys. I already message. Unmute చేసుకోండి. Okay. మేడం గుడ్ మార్నింగ్ మేడం. Good morning. మేడం ఎస్టర్డే కెరీర్ ఎన్నుకోవడం గురించి కథ చెప్తారు మేడం. ప్రతాప్ 29 ఏళ్ల వయసు మేడం. అతనికి హైదరాబాద్ లో నివసిస్తాడు మేడం. నీ నేమ్ కాబట్టి చెప్తున్నావా వేరే ప్రతాప్? అట్లనేం లేదు మేడం. ఓకే, అంతా సరే. తన స్టోరీ చెప్పుకున్నాం కదా, తన అవును స్టోరీ నుంచి నీకేం అర్థమైంది? దేనినైనా మనము అనుకుంటే సాధించాలి. మనకు అవి సపోర్ట్ చేయలేకున్నా మనము వాటిని సపోర్ట్ గా చేసుకొని మనము వాటిని సాధించాలి అని నేర్చుకున్నాము మేడం. అంతేనా? అంతే మేడం. నీ ఫ్రెండ్ ఏంటో పాపం చూస్తున్నాడు, తనతో మాట్లాడించు ఒకసారి. వాట్ ఈస్ యువర్ నేమ్ మా? మేడం వాట్ ఈస్ యువర్ నేమ్? వెంకటేష్ మేడం. వెంకటేష్. ఓకే. సో వాట్ ఈస్ యువర్ గోల్? మీ కెరీర్ ఏం మేడం? అతనికి ఏం తెలియదు అంటారు, మాట్లాడతారు. థ్యాంక్ యూ మేడం. ఇంకేం నేర్చుకున్నావు నిన్నటి క్లాస్ నుంచి? ఏమైనా చెప్తావా? Okay, so we'll continue today's class, Amma. So Veer Pratap, I'll be back to you. So mute chesko. Okay. So this is what we are discussing. Screen కనిపిస్తుందా? సో గెటింగ్ జాబ్, మా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? సో ఎనీవన్ ప్లీజ్ రెస్పాండ్. వేర్ ప్రతాప్, స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే ఓకే. ఓకే, so this is what we are learning. Okay, so how to get a job, సంపాదించుకోవడానికి మనం ఎట్లా కష్టపడాలి, హౌ టు రీచ్ అవర్ గోల్. ఓకే, సో ఇవన్నీ మనం నేర్చుకున్నాము. అండ్ ఈరోజు వచ్చేసి ఒక జాబ్ చేసేటప్పుడు మనము ఏమేమి పద్ధతులు పాటించాలి. ఓకే, సో ఒక జాబ్ చేసినప్పుడు మనము ఏమేమి పద్ధతులు పాటించాలి అనేది ఈరోజు నేర్చుకుంటాం. ఓకే, గెటింగ్ ఏ జాబ్, మేక్ దట్ జాబ్ యోర్స్. సో మనం జాబ్ చేసేటప్పుడు ఎట్లా చేయాలంటే అది మన సొంత జాబ్ అన్నట్టు మనం చేయాలంటే, సొంత జాబ్ కాకపోతే ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ లో కానీ ఏదైనా ఒక ఆర్గనైజేషన్ లో చేసేటప్పుడు అది మన ఓన్, మనది అన్నట్టుగా ఊహించుకొని మనము చెయ్యాలి. సో అన్లెస్ అండ్ అంటిల్ మనకు అట్లాంటి డెడికేషన్ అనేది లేకపోతే మనము వర్క్ చేయం. సో ఇది ఎవరో కంపెనీ, ఎవరిదో దానికోసం మనం ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాము అని అట్లాంటివి ఏమీ ఉండకూడదు. సో ఎక్కడ పని చేసినా సరే అది మన సొంతది, ఎవరో అండర్లో మనం పని చేయడం లేదు. సో అది మన సొంతది అన్నట్టు మనం ఆలోచించుకొని, సో మనం వర్క్ ప్లేస్ లోని అప్ టు ద మార్క్ నువ్వేమి ఇవ్వగలవు, సో నీ జాబ్ ఫుల్ఫిల్ చేయడానికి నువ్వు ఏమి ఇవ్వగలవు అప్ టు ద మార్క్ అనేది సో నువ్వు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో తర్వాత మై అండర్స్టాండింగ్ టువర్డ్స్ మై జాబ్. సో ఫస్ట్ యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ యువర్ జాబ్. సపోజ్ ఒక కంపెనీలో నువ్వు జాబ్ చేయాలి, నువ్వు అసిస్టెంట్ మేనేజర్ అవ్వాలనుకుంటున్నావు. సో నీకు ఆ జాబ్ వచ్చింది, ఇంటర్వ్యూకి వెళ్ళావు, నీకు ఆ జాబ్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు వాట్ ఈస్ ద వర్క్ దట్ యూ హ్యావ్ టు డూ ఇన్ ఏ కంపెనీ. ఓకే, సో నువ్వేం జాబ్ చేయాలి అనేది కంప్లీట్ నీకు దాని మీద ఒక అవగాహన అనేది ఉండాలి. ఓకేనా? సో అండర్స్టాండ్ అంటే నీకు అట్లా ఏమీ లేకపోతే
you can't do that job properly. ఓకేనా? కంప్లీట్ అవేర్నెస్ అనేది ఆ జాబ్ మీద నీకు ఉండాలి. సో ఏం చేయాలనుకుంటున్నావు, ఆ జాబ్ అంటే ఏంటి, ఫస్ట్ ఎవరెవరు ఎట్లాంటి వాళ్ళు, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, సో ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు నో అన్నమాట. ఓకేనా? సో మాక్సిమం జాబ్ చేసేటప్పుడు ఏంటంటే అందరితోటి కలివిడిగా ఉండడానికి మీరు ప్రయత్నించాలి. సో అందరితోని, ఓకేనా? సో ఒకరితోటి ఎనిమీస్ లాగా బిహేవ్ చేయడం అట్లా ఏమీ మనం చేయకూడదు. ఓకేనా? ఎందుకంటే అది మన వర్క్ ప్రెషర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అలానే మన ఫ్యామిలీ లైఫ్ మీద, ఈవెన్ ఏదైనా సరే స్కూల్లో అదే జాబ్ చేసేటప్పుడు నీకు అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, సో అదే మనం ఇన్ఫ్లుయెన్స్ ఫ్యామిలీ మీద చూపిస్తాం. సో అలాగా కాకుండా సో యూ హ్యావ్ టు behave properly with your colleagues. Okay. Next, understanding a job role is the most important aspect when applying for a new position or starting a new job. So ఇప్పుడు చెప్పిందే. ఓకేనా? This will ensure that you ultimately understand the tasks and duties that you are expected to fulfill in order to earn your remuneration and also add value to the company you work for. So what is the meaning of this? సో ఏదైతే నువ్వు చేయాలనుకుంటున్నావో టాస్క్లు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నీకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేమేం డ్యూటీస్ చేయాలి. ఓకే? అన్నెసెసరీ వాటిల్లో నువ్వు ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఫస్ట్ అది మనం తెలుసుకోవాలి. వాట్ ఆర్ యువర్ డ్యూటీస్, నీ డ్యూటీస్ ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకొని సో దాని మీదే నువ్వు వర్కౌట్ చేయాలి. సో ఇలా చేస్తేనే నీకు దానికి తగ్గట్టు రెమ్యూనరేషన్ అనేది వస్తుంది. సో అండ్ ఆల్సో అది మీ కంపెనీకి నీ వలన ఒక మంచి గుర్తింపు అనేది వస్తుంది. ఓకేనా? సో కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ ఆర్ ఎనీథింగ్ అన్నమాట. సో దానివల్ల నీకు గుర్తింపు అనేది వస్తుంది. సో నువ్వేం చేసినా సరే చక్కగా అందరితోటి హ్యాపీగా ఉండి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అన్నెసెసరీ మ్యాటర్స్ లో, అన్నెసెసరీ గొడవల్లో కానీ దేంట్లో కూడా నువ్వు ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఓకేనా? సో ఇది మనం చేయం కానీ ఏం చేస్తామంటే అనవసరమైన విషయాల్లో కొంతమంది హైపర్ యాక్టివ్ గా ఉంటారు. సో ఎవరేం చెప్పుకుంటున్నారా, సో అన్నెసెసరీ మ్యాటర్స్, గాసిప్స్ ఇవన్నీ కూడా మనము మైండ్ లో పెట్టుకోకూడదు. సో మన ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మోటో ఏంటంటే వాళ్ళు మనకి ఎంత నమ్మకం మీద జాబ్ ఇచ్చారో దాన్ని, ఆ నమ్మకాన్ని మనము ఫుల్ఫిల్ చేయాలి. ఓకేనమ్మా? సో నెక్స్ట్, వాట్ ఆర్ ద థింగ్స్ హౌ టు ఎక్సెల్ అట్ వర్క్. సో మనం వర్క్ లోని ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, ఏమేమి మైండ్ లో గుర్తుపెట్టుకోవాలి. బికమ్ ఏ మెంటర్. ఓకే? తర్వాత వాలంటీర్ ఫర్ న్యూ ప్రాజెక్ట్స్, స్ట్రెచ్ యువర్ స్కిల్ సెట్, టేక్ ఇనిషియేటివ్, బి ఏ ప్రాబ్లమ్ సాల్వర్, గెట్ ద ఎక్స్ట్రా మైల్, బి ఏ ప్రొఫెషనల్, యాక్సెప్ట్ ఫీడ్బ్యాక్ గ్రేస్ఫుల్లీ. సో ఏంటంటే బికమ్ ఏ మెంటర్ అంటే మనం కోఆర్డినేట్ చేసే కెపాసిటీ మనకు ఉండాలి. సో వాలంటీర్ ఫర్ న్యూ ప్రాజెక్ట్స్ అంటే ఏవైనా న్యూ ప్రాజెక్ట్స్ కానీ ఉంటే దానికి నువ్వు వాలంటీర్ కింద దాన్ని తీసుకో. సో ఆ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే దాన్ని నువ్వు తీసుకొని సో నీకేమైనా దాని వల్ల బెనిఫిట్ వస్తే మీరు మైక్ మ్యూట్ చేసుకోలేదా? ఈ మౌని ఎంటీ ఎవరమ్మా? ఓకే. సో తర్వాత ఏమైనా కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే ఇలా చేద్దాము, అలా చేద్దాము అని చెప్పడం, లేకపోతే దాని నుంచి వాలంటీర్ మీరు తీసుకోవడం, తర్వాత మీ టాలెంట్స్ ఏమైనా ఉంటే ఆ ప్రాజెక్ట్స్ ద్వారా మీరు బయట పెట్టొచ్చు. ఓకేనా? సపోజ్ నీకు ఎదుటి వాళ్ళని బాగా మాట్లాడి వాళ్ళని ఏదైనా ఒక దానికి ఒప్పించడం, ఏదైనా ఒక టెండర్ కానీ లేకపోతే ఒక న్యూ ప్రాజెక్ట్ కానీ ఒప్పించడం. సో కొంతమంది చూడండి, మీకు బాగా తెలియాలంటే సేల్స్ పర్సన్స్ ఉంటారు. సో సేల్స్ పర్సన్స్ ఎట్లా అంటే దే ట్రై టు ఇంప్రెస్ అస్ ఇన్ ఎవ్రీ వే. ఇంకా ప్రోడక్ట్ మనం తీసుకునే దాకా వాళ్ళు మనల్ని వదిలిపెట్టరు. సో అట్లాగా కొంతమందికి టాలెంట్ ఉంటుంది. సో అట్లాంటి స్కిల్స్ ఏమైనా ఉంటే నువ్వు బయట పెట్టచ్చు. సో టేక్ ఇనిషియేటివ్. సో ఏదైనా ఒక వర్క్ చెప్పారనుకో మీ బాస్, నాకు సంబంధం లేదు అని నేను వినకుండా ఏం చేస్తారంటే యూ ఫస్ట్ టేక్ ఇనిషియేషన్. ఓకే? సో ఫస్ట్ ఓకే ఐ విల్ డూ సార్ అని నువ్వు చెప్పొచ్చు. నెక్స్ట్, బి ఏ ప్రాబ్లమ్ సాల్వర్. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అవి సాల్వ్ చేయడానికి మీరు రెడీగా ఉండాలి. ఓకేనా? అలా అని చెప్పేసి అన్నెసెసరీ వాటిలో మీరు ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఓకేనా?
సో గో టు ఎక్స్ట్రా మిలీ, బి ఏ ప్రొఫెషనల్, యాక్సెప్ట్ ఫీడ్బ్యాక్ గ్రేస్ఫుల్లీ. ఎవరైనా సరే నీకు ఫీడ్బ్యాక్ చెప్తే మనము జనరల్ గా యాక్సెప్ట్ చెయ్యం, అవునా కదా? సో యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడం కూడా. సో నువ్వేంట్రా నాకు చెప్పేది అంటాం, బట్ ఆ ఫీడ్బ్యాక్ లోనే ఉంది అంతా, మనం కరెక్షన్ చేసుకునే పద్ధతి అంతా ఆ ఫీడ్బ్యాక్ లోనే ఉంది. ఓకేనా? సో ఎవరైనా సరే మనకి ఫీడ్బ్యాక్ ఇస్తే దాన్ని చక్కగా తీసుకోవడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్, హ్యావ్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్. ఎప్పుడు కూడా ఎవరైనా ఏదైనా చెప్తే పాజిటివ్ గా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. సో డోంట్ గో ఇంటూ ఏ నెగిటివ్ ట్రాక్. నెక్స్ట్, డోంట్ బి గాసిప్. ఆల్రెడీ చెప్పాను కదా. సో నువ్వు ఎవరి గురించి కూడా అన్నెసెసరీగా గాసిప్స్ మాట్లాడొద్దు, అండ్ నీ గురించి వాళ్ళు మాట్లాడే ఛాన్స్ వాళ్ళకి ఇవ్వద్దు. ఓకేనా? సో గెట్ టు నో యువర్ కొలీగ్స్. సో నీ కొలీగ్స్ గురించి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ తెలియాలి. సో వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళకి ఎట్లాంటి బిహేవియర్ ఉంది. ఓకే, సో వాళ్ళు అవసరంకి నీతో మాట్లాడి తర్వాత నీ అవసరం వచ్చినప్పుడు వెన్ యు ఆర్ ఇన్ నీడ్ వాళ్ళు మాట్లాడతారా లేదా, లేకపోతే వాళ్ళు హెల్ప్ చేస్తారా లేదా. సో ఇట్లాంటివన్నీ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు నో అబౌట్ యువర్ కలీగ్స్. ఓకే, స్లో అప్ ఫర్ యువర్ టీమ్. షో అప్ ఫర్ యువర్ టీమ్. మీ టీమ్ మెంబర్స్ కి నువ్వు ఏదైతే వర్క్ చేస్తున్నావో వాళ్ళకి చూపించాలి. నెక్స్ట్, లెర్న్ యువర్ బాస్ లైక్స్ అండ్ డిస్లైక్స్. సో మెయిన్ మనం ఇది బాగా తెలుసుకోవాలి. మీ టీచర్స్ కి కానీ ఏమి ఇష్టం, మీరు ఎలా చదివితే ఇష్టం, ఓకేనా? సో అలాంటివన్నీ తెలుసుకోవాలి. అంటే మీ బాస్ అంటే మీరు ఏదైతే కంపెనీలో చేస్తున్నారో ఆ బాస్ కి ఏమి ఇష్టం అంటే ఫుడ్ కాదు, ఓకేనా? సో ఏమి ఇష్టం అంటే వాళ్ళకి ఎట్లా ఉంటే ఇష్టం, వర్క్ ఎక్కువ చేస్తే ఇష్టం, కొంతమందికి టైంకి వచ్చేసేయాలి, వర్క్ చేసినా చేయకపోయినా టైంకి వచ్చేసేయాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. సో మీ బాస్ గురించి కూడా కంప్లీట్ గా తెలుసుకోవాలి. నెక్స్ట్, అండర్స్టాండ్ యువర్ ఎంప్లాయీస్ గోల్స్. ఓకే, సో మీతో పనిచేసే వాళ్ళు లేకపోతే మీ యొక్క ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క గోల్స్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో గోల్స్ అంటే జీవిత లక్ష్యాలే కాదు, సో ఆ కంపెనీలో నువ్వు ఏమేమి గోల్స్ ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నావు, సో అవన్నమాట. ఓకేనా? నెక్స్ట్, ఏమేమి ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు. నీడ్ టు బి పంచువల్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మనము కాలేజ్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే మనం పంచువల్ గా ఉండడానికి ప్రయత్నించాలి. ఓకేనా? సో నేను కూడా చాలాసార్లు పంచువల్ గా ఉందాం అనుకుంటున్నాం, బట్ వైల్ ట్రావెలింగ్ నాకు ట్రావెలింగ్ టైంలో మనం చెప్పలేం కదా. సో ఒక రోజు ట్రాఫిక్ ఉంటుంది, ఒక రోజు ట్రాఫిక్ ఉండదు, సో ఇలా ఉంటది కదా. సో కొంచెం అటు ఇటు అవుతుంది. ఓకే, సో ఎక్కడ ఉన్నా సరే మనము పంచువల్ గా టైంకి ఉండడానికి మనము ప్రయత్నించాలి. నెక్స్ట్, ప్రిపేర్ థరోలీ. సో నువ్వు ఏం వర్క్ చేయాలనుకుంటున్నావు అవన్నీ కూడా థరోగా ప్రిపేర్ అవి రెడీ పెట్టుకోవాలి. నెక్స్ట్, బీ కాన్ఫిడెంట్ అండ్ వాట్ వి సే అండ్ ఆన్ అవర్. ఓకే, సో మనం చెప్పే వాటిల్లోని నమ్మకంగా కాన్ఫిడెంట్ గా చెప్పాలి. ఓకేనా? మనమే దాన్ని డౌట్ గా చెప్తే సో మనకి ప్రిపేర్ అయ్యామా లేదా లేకపోతే ఏంటి అనుకుంటా ఉంటాం. ఓకే, సో మనం చెప్పే వాటిలో ఏదన్నా సరే కాన్ఫిడెంట్ గా చెప్పాలి. ఓకే, సో దీస్ ఆర్ ఇంటర్వ్యూ స్కిల్స్. ఓకే, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇవన్నమాట. సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏమేమి ఉండాలి ఇంటర్వ్యూ కానీ మన జాబ్ కానీ. ఓకే, ఫస్ట్ పంచువల్ గా ఉండాలి, తర్వాత ప్రిపేర్ థరోలీ, అండ్ మీరు చెప్పేది ఏదన్నా సరే కాన్ఫిడెంట్ గా చెప్పాలి. నెక్స్ట్, ఇంకే ఇంటర్వ్యూ జరిగేటప్పుడు మనం ఏం చేయాలి చూడండి. 3 ఇంటర్వ్యూస్ ఉన్నారు అక్కడ. సో వాళ్ళని అడుగుతున్నారు, మీరు చూడండి యూట్యూబ్ వాడతారు కదా. సో దాంట్లోని ఇంటర్వ్యూస్, రకరకాల ఇంటర్వ్యూస్ చూడండి. సో ఇంటర్వ్యూలో మనం ఎలా బిహేవ్ చేయాలి, ఎలా డ్రెస్అప్ చేసుకోవాలి. ఓకేనా? సో చాలా మందికి కొన్ని అలవాట్లు ఉన్నాయి. ఏంటంటే హ్యాండ్స్ ఇట్లాగా అనుకోవడం, ఓకే, లేకపోతే గోర్లు గిల్లుకోవడం, లేకపోతే కాళ్ళు ఊపడం, ఇట్లాంటివన్నీ కొన్ని అలవాటు ప్రకారం వెళ్ళిపోద్ది. లేకపోతే అన్నెసెసరీ థింగ్స్ ఏమన్నా చేయడం, సరిగ్గా కూర్చోలేకపోవడం, ఇలాంటివన్నీ అన్నమాట. లేకపోతే మొబైల్ చూసుకోవడం, ఇట్లాంటివన్నీ కొన్ని బేసిక్ అలవాట్లు కొంతమందికి ఉంటాయి. సో అవన్నీ పక్కన పెట్టేసేయాలి. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మన అపియరెన్స్ దగ్గర నుంచి మనం మాట్లాడే పద్ధతి అంతా పర్ఫెక్ట్ గా ఉండాలి. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఎదుటి వాళ్ళు చెప్పేది మనము వినాలి. లిసన్ వెల్. ఓకే, సో ఎదుటి వాళ్ళు చెప్పింది ఏదైతే ఉందో అది మనము వినడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్, థింక్ బిఫోర్ యూ స్పీక్. సో మనము మాట్లాడే ముందు ఏం చేయాలి, ఆలోచించాలి. ఒక్కొక్కసారి మనం అన్నెసెసరీగా ఆన్సర్ చెప్పేస్తాం, మళ్ళీ దానికి ఏంటంటే
మళ్ళీ దానిలోంచి మళ్ళీ క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది అరే అన్నెసెసరీగా చెప్పానే అని. ఓకే, సో ఎప్పుడన్నా సరే మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఓకే, సో ఇప్పుడు మీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో కూడా వైవా ఉంటది కదా, సో తెలుసా బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్స్ చేసేటప్పుడు మధ్య మధ్యలో పిలిచి అడుగుతా ఉంటారు క్వశ్చన్స్, అవునా? సో ఆ క్వశ్చన్స్ కూడా మీకు ఇంటర్వ్యూ లాంటిదే. ఓకే, సో మీరు వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర అడిగినప్పుడు ఏంటంటే ఏ ఆన్సర్ అయినా వెదర్ యు నో ఆర్ నాట్, మీరు ఆన్సర్ చేసేటప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండాలి. బీ కాన్ఫిడెంట్ ఇన్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఓకేనా? సో మనం చెప్పే ప్రతిదీ కూడా కాన్ఫిడెంట్ గా చెప్పగలిగేలా ఉండాలి. ఒకవేళ నీకు ఆన్సర్ తెలియకపోతే ఏం చెప్తావు? సో సారీ ఐ డోంట్ నో అని చెప్పడమే. అప్పుడు వాళ్ళు వేరే క్వశ్చన్ అడుగుతారు. ఓకే, నెక్స్ట్ స్పీక్ క్లియర్లీ అండ్ లౌడ్లీ. మనము కొంతమంది వాట్ ఈస్ యువర్ నేమ్ అని అంటే వేర్ ప్రతాప్ అని కలిపేసి చెప్తారు. సో అలా కాదు, నీ నేమ్ అనేది ఫస్ట్ ఎవరు అడిగినా సరే స్పష్టంగా చెప్పాలి. చాలా మంది నేమ్ అడిగినప్పుడు సగం మింగేస్తా ఉంటారు మాటలు. ఓకే, అలా కాకుండా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాట్లాడినా సరే క్లియర్ గా లౌడ్ గా మాట్లాడాలి. నెక్స్ట్ షో గ్రాటిట్యూడ్ మీన్స్ కృతజ్ఞత భావం కలిగి ఉండడం అన్నమాట. ఓకేనా? సో నీడ్ టు హ్యావ్ ఎ నీట్ అండ్ డీసెంట్ డ్రెస్ కోడ్. సో కంపల్సరీగా ఇష్టం వచ్చినట్టు డ్రెస్సులు మీరు స్టైల్ గా అట్లాంటివన్నీ వేసుకోకూడదు. నీట్ గా డ్రెస్అప్ అయ్యి ఈవెన్ డ్రెస్ వేసుకుంటే చక్కగా చున్నీస్ కి పిన్లన్నీ పెట్టుకొని అప్పుడు నీట్ గా ఉండాలి. సో అదే బాయ్స్ అయితే నీట్ గా ఇన్షర్ట్ చేసుకొని షూస్ వేసుకొని వెళ్ళాలన్నమాట. సో అన్నెసెసరీ గ్యాడ్జెట్స్ ఒక 10-12 బ్యాంగిల్స్ ఇట్లాంటివన్నీ వేసుకెళ్ళకూడదు. సో తర్వాత హెయిర్ లీవ్ చేయకూడదు. ఓకేనా? సో మరి ఇక్కడ పిక్చర్ లో హెయిర్ లీవ్ చేసింది కదా మేడం అంటారు, అదేదో ఫారెన్ కల్చర్ లేండి. ఓకే, సో మాక్సిమం మన ఇండియాలో ఏంటంటే నీట్ గా అపియరెన్స్ ఉంటే బాగుంటది. ఓకేనా? సో వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్? డూస్ ఏమేం చేయాలి ఒక ఇంటర్వ్యూ టైంలో? అరైవ్ ఇన్ గుడ్ టైం. Okay, arrive in good time. The interview panel may be interviewing a lot of candidates, so don't keep them waiting. Okay, so interview నీ పేరు పిలిచినప్పుడు నువ్వు వెళ్ళకుండాను అలాగా వాళ్ళని వెయిటింగ్ లిస్ట్ లో పెట్టేయకూడదు. ఎందుకంటే వాళ్ళు చాలా మందితో మాట్లాడాలి కదా. సో డోంట్ కీప్ దెమ్ వెయిటింగ్. ఓకే, డ్రెస్ అప్రోప్రియేట్లీ. Some organizations, especially technological companies, have a very casual dress code, but for most, a suit will be appropriate interview wear. Remember that you are being judged on the appearance that you present. Okay, so just before I told you, so dress అనేది చక్కగా వేసుకోవాలి. ఎందుకు అని అంటే కొన్ని టెక్నాలజికల్ కంపెనీస్ ఏంటంటే ఒక క్యాజువల్ డ్రెస్ కోడ్ ఫాలో అవుతారు, బట్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఆ సూట్ వేసుకుంటారు అన్నమాట. అంటే ఇంటర్వ్యూ టైంలో సూట్ వేసుకుంటారు. సో ఎక్కడో కానీ అట్లా ఫాలో అవ్వరు, కానీ మనం మాత్రం ఏం చేయాలి, జస్ట్ ఆ క్యాజువల్ డ్రెస్ ప్రిఫర్ చేయాలన్నమాట ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు. సో ఇంటర్వ్యూయే కాదు, ఎవరినైనా సరే ఇది ఏదో ఇంటర్వ్యూ చెప్తున్నారు కదా, జాబ్ ఇంటర్వ్యూ, మేము ఎప్పుడో ఇంటర్మీడియట్ అవ్వాలి, ఎప్పుడో జాబ్ చేయాలి, అప్పుడే కదా ఇంటర్వ్యూకి వెళ్ళేది అనుకోకండి. సో ఈ పద్ధతులన్నీ కూడా మనం ఇంటర్వ్యూ టైంలోనే కాకుండా ఎవరైనా పెద్దవాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు, సపోజ్ మీ ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్తారు, ఇష్టం వచ్చినట్టు వెళ్తారు కదా. సో వై డోంట్ యూ డ్రెస్ అప్ ప్రాపర్లీ, వై డోంట్ యూ కీప్ యువర్ హెయిర్ స్టైల్ ప్రాపర్లీ? సో అవన్నీ నీట్ గా పెట్టుకుని అప్పుడు ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. సో వాళ్ళు అనుకుంటారు చూడంగానే, ఆహా ఓకే, ఒక పాజిటివ్ అపియరెన్స్ అనేది, ఒక పాజిటివ్నెస్ అనేది వాళ్ళ మైండ్ లో ఉండాలి. సో నువ్వు రఫ్ గా ఇష్టం వచ్చినట్టు హెయిర్ స్టైల్స్, ఇష్టం వచ్చినట్టు హెయిర్ కటింగ్స్ వేసుకొని వెళ్తే ఏంట్రా వీడు ఇలా ఉన్నాడు, పెద్ద ఏదో అడగడానికి వచ్చేసాడు అని చెప్పేసి అనుకుంటారు. ఓకే, సో ఎప్పుడన్నా సరే మీరు ఒక పెద్దవాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా మీ రిలేటివ్స్ కానీ, సో ఎక్కడికైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, సో యూ హ్యావ్ టు డ్రెస్ అప్ ప్రాపర్లీ. ఓకే, నెక్స్ట్ యాక్ట్ అప్రోప్రియేట్లీ, which usually means following the interviewer lead. If you ordered a hand to shake, then shake it, but don't offer your own hand if nobody else seems interested. సో చాలా మంది ఏంటంటే వెంటనే, చాలా మందికి అలవాటు అన్నమాట, వెంటనే షేక్ హ్యాండ్ ఇచ్చేస్తారు. సో వెంటనే షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. ఓకేనా? సో ఇప్పుడు షేక్ హ్యాండ్ అనేది చాలా మంది తగ్గించేశారు కదా, సో బికాస్ ఆఫ్ దిస్ కరోనా వైరస్. ఓకే,
సో ఏంటంటే వాళ్ళు ఇంటర్వ్యూ చేసే వాళ్ళు లాస్ట్ లోని కంగ్రాచులేషన్స్ యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ద జాబ్ అని షేక్ హ్యాండ్ ఇస్తేనే తప్ప మీరు తీసుకోకూడదు. ఓకేనా? సో అంతేగాని నువ్వు ముందు ఇంట్రెస్ట్ చూపించి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ట్రై చేయొద్దు. సో వాళ్ళు అనుకుంటారు వీడేంట్రా బాబు ఇంత స్మార్ట్ గా బిహేవ్ చేస్తున్నారు. ఓకే. సో నెక్స్ట్ ఎంగేజ్ విత్ ద ఇంటర్వ్యూయర్స్, స్మైల్, మేక్ ఐ కాంటాక్ట్ అండ్ బిల్డ్ ర్యాపోర్ట్. సో ఇంటర్వ్యూయర్ ఏంటంటే మనం ఎప్పుడూ సీరియస్ గా ఫేస్ పెట్టకుండా లేకపోతే టెన్షన్ గా, సో మనకు ఉంటుంది టెన్షన్, బట్ అదంతా మనం మొహంలో చూపించుకోకూడదు. కొంతమందికి ఎట్లా అంటే చిన్న టెన్షన్ ఉంటే అది వాళ్ళ ఫేస్ లో కనిపించేస్తుంది. ఓకే. సో అలాగా మనము చేయకూడదు. సో ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ చేసే వాళ్ళని చూసేటప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ స్మైల్ తో వాళ్ళని గ్రీట్ చేయడం, బ్యూటిఫుల్ ఫేస్ తోటి. ఓకే. సో బ్యూటిఫుల్ ఫేస్ అంటే మేడం నాది బ్యూటిఫుల్ ఫేస్ కాదు కదా అనుకోవచ్చు. సో చెప్పాను కదా నిన్నే, యువర్ అవుట్వర్డ్ అపియరెన్స్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్. క్యారెక్టర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? సో మనందరినీ ఎవరు చేశారు? దేవుడే కదా ఇచ్చింది. సో దేవుడికి మనం ఎలా ఉండడం ఇష్టం అంతే. అంతేగాని ఎవ్వరు కూడా డోంట్ వరీ అబౌట్ యువర్ అపియరెన్స్. నేను ఇలా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను, నేను సన్నంగా ఉన్నాను, నేను బ్లాక్ గా ఉన్నాను, నా హెయిర్ స్టైల్ ఇలా ఉంది. ఏమో దేవుడికి నీకు ఇలా ఉండడమే ఇష్టమేమో, అందుకే నేను ఇలా డిజైన్ చేశారు. ఇప్పుడు కూడా చాలా మంది దాని మీదే ఉంటది. సో ఎదుటి వాళ్ళని చూసి నేను అలా, నేను నీ అంత కలర్ లేనులే అని చెప్పేసి అంటా ఉంటారు. సో బట్ God likes you to be like that. Okay. సో డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. సో అన్నెసెసరీ థింగ్స్ అన్ని మైండ్ లో పెట్టుకొని మీ చక్కని కెరియర్ ని నాశనం చేసుకోండి. ఓకేనా? సో తర్వాత ఏంటంటే ఐ కాంటాక్ట్, మెయిన్ ఐ కాంటాక్ట్. సో ఇవి మీ టీచర్స్ కానీ ఎవరైనా ఏమైనా అడిగినప్పుడు ఫేస్ టు ఫేస్ చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఓకే. సో టీచర్ ఏమైనా క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు నువ్వు ఎక్కడో చూసి చెప్పడం, ఓకే, ఇలాంటివన్నీ మనము చేయకూడదు. సో అలా చేస్తే ఏమవుతుందంటే, సో కైండ్ ఆఫ్ డిస్ఇంట్రెస్ట్ ఉంది నీలో అని చెప్పేసి ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. నెక్స్ట్, ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ యు ఆర్ ఆస్క్డ్ యూజింగ్ రిలవెంట్ ఎగ్జాంపుల్స్. సో ఏమైతే నువ్వు క్వశ్చన్స్ అడుగుతున్నారో దానికి సంబంధించి ఒక రిలవెంట్ ఎగ్జాంపుల్స్ అనేవి చెప్తే ఇట్స్ బెటర్ అన్నమాట. నెక్స్ట్, వాట్ ఆర్ ద డోంట్స్? బీ అఫ్రైడ్ టు బ్లో యువర్ ఓన్ ట్రంపెట్ ఎ బిట్. After all, nobody else is going to blow it for you. However, do not lie or exaggerate. If you want the job, be enthusiastic and positive. సో ఏంటంటే బ్లో యువర్ ఓన్ ట్రంపెట్ అంటే మీ బోర మీరే ఊదుకోండి అని అర్థం తెలుగులో. ఓకేనా? సో అంటే దాని అర్థం ఏంటంటే నీ టాలెంట్స్ ఏంటి, నువ్వు ఏం జాబ్ చేయాలనుకుంటున్నావు, నువ్వు ఎలా చేస్తావు, నీకు ఏ జాబ్ సెట్ అవుతుంది. ఓకే. సపోజ్ నీకు ఏదైనా ఒక టాస్క్ ఇస్తే నువ్వు ఎట్లా ఫిల్ చేస్తావు. సో అన్ని మనకి టాలెంట్స్ ఉంటాయి కదా. సో దాని గురించి మీరే చెప్పాలి ఇంటర్వ్యూయర్ కి. ఎందుకంటే నువ్వు వెళ్ళిపోయినాక నీ గురించి ఎవరు వచ్చి చెప్పరు కదా. సో పలానా వ్యక్తి ఇలాగ బాగా పాడతాడండి, లేకపోతే పలానా వ్యక్తి ఏ పని ఇచ్చినా సక్రమంగా చేస్తాడు, సో ఎంత అమౌంట్ ఇచ్చినా ఏమీ స్కామ్ వేయకుండా చక్కగా చేస్తాడు అని ఎవరో వచ్చి నీ గురించి చెప్పరు ఇంటర్వ్యూ టైంలో. సో యూ హ్యావ్ టు బ్లో యువర్ ఓన్ ట్రంపెట్. సో ఈ ఫ్రేజ్ మీరు గుర్తుపెట్టుకోండి. మీరు డైలీ లాంగ్వేజ్ యూసేజ్ లో మీరు ఇది వాడుకోవచ్చు అనమాట. సో బ్లో యువర్ ఓన్ ట్రంపెట్. ఓకే. సో నీ గురించి నువ్వే పూర్తిగా చెప్పుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇలా చెప్పుకోవచ్చు, సార్ నేను స్కూల్ అండ్ కాలేజ్ లెవెల్స్ లోని చాలా వాటిల్లో నాకు ఎలక్యూషన్ కాంపిటీషన్ కానీ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ లో కానీ నాకు చాలా వాటిల్లో నాకు ప్రైజెస్ వచ్చినాయి. అలానే స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా నాకు ప్రైజెస్ వచ్చినాయి అని ఇట్లాంటివన్నీ ఏమైనా ఉంటే నువ్వు చెప్పుకోవచ్చు. అంతేగాని సో ఎవరో వచ్చి చెప్తారులే అన్న ఉద్దేశంతో ఉంటే ఇక ప్లస్ మార్క్స్ కూడా రావన్నమాట. సో అలా చెప్పమన్నారు కదా అని చెప్పేసి ఎక్కువ ఎక్స్ట్రా చెప్పేశారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి డౌట్ వస్తుంది అనమాట, వీళ్ళు నిజంగా చెప్తున్నారా లేకపోతే సెల్ఫ్ డబ్బానా అని చెప్పేసి అనుకుంటారు. ఓకేనా? సో ఎప్పుడు కూడా ప్రతి విషయంలో మనము బీ పాజిటివ్. సో be over familiar to share too much information. For example, the interviewers don't want to know how you are going to manage your child care. సో ఒకవేళ నీకు నన్ను కూడా ఇదే క్వశ్చన్ అడిగారు, నేను ఈ జాబ్ లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మా పాపకి 5th month అన్నమాట. సో షీ వాజ్ ఏ 5 months బేబీ.
సో ఆ టైంలో నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను అడిగాను, సార్ నాకు ఐ వాంట్ నియర్ బై ప్లేస్. సో ఏజెన్సీకి అయితే నేను వెళ్ళాను, ఐ వాంట్ నియర్ బై ప్లేస్ అంటే నన్ను ఇదే క్వశ్చన్ అడిగారు. సో హౌ యూ గోయింగ్ టు మేనేజ్ చైల్డ్ అంటున్నావు కదా, ఎలా మేనేజ్ చేసుకుంటా? ఓకే, సో ప్లీజ్ లెట్ దెమ్ నో నువ్వు దేనికి పర్ఫెక్ట్ గా ఉన్నావు, దేనికైనా రెడీగా ఉన్నావు. సో నీ జాబ్ లో జాయిన్ అవుతే వాళ్ళకి 100% రిజల్ట్ ఇస్తావు అనే కాన్ఫిడెంట్ లెవెల్స్ వాళ్ళలో క్రియేట్ చేయాలన్నమాట. ఓకేనా? సో నన్ను అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను, ఐ కెన్ మేనేజ్ సార్ అని. ఓకే, సో మేనేజ్ అంటే ఎట్లా మేనేజ్ చేసుకుంటావు అని అడిగారు. సో ఐ విల్ టేక్ మై బేబీ అలాంగ్ విత్ మీ. ఓకే, సో అలా అని చెప్పేసి స్కూల్లో కూడా అలౌ చేయరు కదా. సో మంత్స్ బేబీ కాబట్టి ఒక 2 months తీసుకొచ్చాను. సో దెన్ ఐ లెఫ్ట్ హర్ హోమ్. ఓకే, సో అలాగ మనం ఏంటంటే ఒక కాన్ఫిడెంట్ లెవెల్ అనేది క్రియేట్ చేయాలి వాళ్ళలో. అంటే వీళ్ళకి జాబ్ ఇచ్చినా వీళ్ళు 100% రిజల్ట్ చూపిస్తారు అన్న కాన్ఫిడెంట్ లెవెల్స్ వాళ్ళు క్రియేట్ చేయాలి. నెక్స్ట్, ప్రొఫెషనల్ ఎటికిటీ ఏంటిది? మనం ప్రొఫెషనల్లో ఉండేటప్పుడు ఏమేం ఫాలో అవ్వాలి? What is professional etiquette? Professional etiquette means being comfortable around people and making them comfortable around you. Okay, so professional అంటే ఒక ప్రొఫెషనల్ గా జాబ్ చేసేటప్పుడు ఇక్కడ చూసారా వాళ్ళు ఎంత నీట్ గా డ్రెస్అప్ అయ్యి అంత నీట్ గా చక్కగా ఉన్నారు. సో ఏంటంటే మన చుట్టూరు ఉండే పీపుల్ ని మనకి కంఫర్టబుల్ గా ఉన్నారో లేదో చూసుకోవాలి. ఓకేనా? అంటే వాళ్ళతో మన బిహేవియర్ కానీ లేకపోతే మన మాట్లాడే పద్ధతి కానీ ఏది కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఓకేనా? ఫస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. నెక్స్ట్, ఇంకా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటంటే స్టాండప్ వెన్ యు ఆర్ బీయింగ్ ఇంట్రడ్యూస్ టు సమ్వన్. కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఈ రూల్స్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ది పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు ద ఇంటర్వ్యూ. ఓకే, సో వాళ్ళకి మాత్రమే కాదు, ఇప్పుడు ఇవి మీకు కూడా చాలా వరకు ఉపయోగపడతాయి. ఓకేనా? సో ఎవరైనా మిమ్మల్ని పరిచయం చేశారనుకో, హీఈస్ మై ఫ్రెండ్ శాంసన్ అని చెప్పారనుకో, నువ్వేం చేస్తావు? చక్కగా కూర్చొని కాల్ మీద కాల్ వేసుకొని కూర్చోవడం కాదు, జస్ట్ స్టాండప్. ఓకే, సో నించోని అప్పుడు నించోనప్పుడు రిటర్న్ గా వాళ్ళని విష్ చేయండి. సో ఇట్ విల్ బి ఎ గుడ్ రిలేషన్షిప్ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ. ఓకే, సో తర్వాత ఆల్వేస్ సే యువర్ ఫుల్ నేమ్ వెన్ ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్. చాలా మంది నిక్ నేమ్స్ తోటి ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఇక్కడ కూడా కొంతమందికి ఎగ్జామ్ మొన్న బేస్ లైన్ టెస్ట్ పెట్టాం. సో బేస్ లైన్ టెస్ట్ పెడితే పిల్లలు ఏం రాశారంటే వాళ్ళ నేమ్స్ ఒరిజినల్ నేమ్స్ రాయకుండా ఏవో నేమ్స్ రాశారు. సో ఆ నేమ్స్ తోటి మళ్ళీ రిఫర్ చేసుకోవడం చాలా కష్టమైపోయింది. సో అలా కాకుండా ఏంటంటే నీ ఒరిజినల్ నేమ్ ఏదో అది ఫుల్ నేమ్ వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నించాలి. కొంతమంది ఏంటంటే మన తాతల పేర్లు పెట్టాలి అని చెప్పేసి పాప అట్లాంటివి ఏవో పేర్లు పెడతారు. సో అవి మీరు చెప్పడానికి ఎప్పుడు సిగ్గుపడకూడదు. ఓకేనా? సో మీ ఒరిజినల్ నేమ్ ఏంటో అది వాళ్ళకి చెప్పాలి. నెక్స్ట్, ఆల్వేస్ ఇనిషియేట్ ద హ్యాండ్ షేక్ if you are the higher ranking person or a host. Don't overlook the importance of a handshake. In the US, it is the official business spirit. సో ఇది యుఎస్ లో ఏంటంటే షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేది ఒక అఫీషియల్ గ్రీటింగ్ అన్నమాట. అంటే మనం ఇక్కడ ఇండియాలో ఏం చెప్తాం, నమస్తే అని చెప్తాం కదా. సో అలాగా యుఎస్ లో ఏంటంటే ఇట్ ఈస్ అన్ అఫీషియల్ గ్రీటింగ్. సో మనకంటే ముందు ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు అయితే చిన్నవాళ్ళు అయితే మనమే ముందు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ట్రై చేయాలి. ఎప్పుడు ఒకవేళ మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, మనకంటే మన ముందు నించున్న వాళ్ళు చిన్నవాళ్ళు అయితే అప్పుడు మనము షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు. అదే మనకంటే పెద్దవాళ్ళు అంటే ఇంటర్వ్యూ చేసే వాళ్ళు వేరే వాళ్ళు అయి ఉండి మనం ఇంటర్వ్యూకి వెళ్తున్నాం అనుకోండి, వాళ్ళకి మనము డైరెక్ట్ గా షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. ఓకేనా? సో ప్లీజ్ రిమెంబర్ దట్. నెక్స్ట్, డ్రెస్ అప్రోప్రియేట్లీ. This goes without saying, but you should always find out what the dress code is at an event, meeting or restaurant, then follow it. Okay, so మనం డ్రెస్ ఎట్లా వేసుకోవాలంటే బేస్డ్ ఆన్ ద అకేషన్ అన్నమాట. ఓకే, సో అకేషన్ అంటే అకేషన్ కాదు, సో అక్కడ ఈవెంట్ లో ఏమైనా డ్రెస్ కోడ్ ఉందా అని చెప్పేసి ఫాలో అయ్యి దాని ప్రకారం మనం డ్రెస్అప్ అవడం బెస్ట్. ఎందుకంటే చూడంగానే డ్రెస్ అపియరెన్స్ అనేది బాగుండాలి. Only say thank you once or twice during a conversation. If you overuse the term, you will dilute its impact and make yourself seem needy or helpless. థ్యాంక్ యూ అనేది ఎప్పుడు చెప్పాలంటే
ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే చెప్పాలి. చాలా మంది అన్నెసెసరీగా అస్తమాను థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ అంటా ఉంటే అది ఎలా ఉంటదంటే నిజంగా నువ్వు అక్కడ ఏం చేయలేవు, నువ్వు నిజంగా నీకు ఏదో అవసరంలో ఉన్నావు అని చెప్పేసి ఎదుటి వాళ్ళకి అర్థమవుతది. ఓకేనా? సో అందుకని ఆ ప్రెషియస్ వర్డ్ థ్యాంక్ యూ అనే ప్రెషియస్ వర్డ్ ఏం చేయాలంటే సో నీకు ఎక్కడైతే అవసరమో వన్స్ ఆర్ ట్వైస్ నువ్వు అది యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ లీవ్ యువర్ ఫోన్ ఇన్ యువర్ పాకెట్. సో మనము ఎక్కడికైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ విత్ యువర్ ప్రిన్సిపల్, మీ మొబైల్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సైలెంట్ లో పెట్టేసి అప్పుడు మీరు మాట్లాడండి. ఎందుకో తెలుసా? సడన్ గా మీరు ప్రిన్సిపల్ తో మాట్లాడుతూ ఉంటే ఫోన్ వచ్చింది అనుకో, మీరు రకరకాల రింగ్ టోన్స్ పెట్టుకుంటారు కదా. సో ఆ రింగ్ టోన్స్ లో ఏదో ఒకటి రింగ్ టోన్ వచ్చి సడన్ గా ప్రిన్సిపల్ సార్ తో మాట్లాడుతున్నప్పుడు వచ్చింది అనుకో, అది ఎంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా మైండ్ లో గుర్తుపెట్టుకోవాలి. Don't take it out during meetings. It's rude. It shows a rude behavior. If you forget someone's name, admit it. It's no big deal. Just say, I'm so sorry, but I have forgotten your name. Can you remind me what it is? So ఎవరైనా పేరు మర్చిపోతే సింపుల్ గా వాళ్ళకి ఏం చెప్పాలి? ఐఎమ్ సారీ, నేను మర్చిపోయాను, సో కెన్ యూ రిమైండ్ మీ అని చెప్పేసి వాళ్ళని అడగాలి. అంతేగాని నాకు తెలియదు అనకూడదు. ఓకే, సో greet people at work. Say hello to the people you know as well as the people you don't know. Keep your fingers together when you point. Okay, so first ఏంటంటే say hello to the people you know as well as the people you don't know. సో మీలో చాలా మంది మీ స్కూల్లో సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా కాలేజ్ లోని. సో వాళ్ళని ఏమైనా హలో ఆంటీ కానీ, సో హలో అక్క కానీ, ఎవరైనా సో హలో అన్నయ్య కానీ, హలో బాబాయ్ కానీ ఎవరైనా చెప్తున్నారు అసలు. సో సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు కూడా అంటే తెలిసినా తెలియకపోయినా సో యూ హ్యావ్ టు గ్రీట్ దెమ్ అన్నమాట. సో వాళ్ళకి అది గుర్తుండిపోద్ది, ఆ డే అంతా కొంచెం హ్యాపీగా ఉంటది. అండ్ అలానే వాళ్ళకి మనకి ఒక ర్యాపోర్ట్ ఉంటుంది చూడండి, అది వీ కెన్ బిల్డ్ ఎ గుడ్ ర్యాపోర్ట్ బిట్వీన్ అస్ అన్నమాట. ఓకేనా? సో స్కూల్లో మనకి చాలా మంది ఉంటారు, అయినప్పటికీ కూడా వాళ్ళు మనం పట్టించుకోకుండా మన ముందే తిరుగుతూ ఉంటారు, మన ముందే క్లీన్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళని మనం పట్టించుకోకుండా మన దారి మనం వెళ్ళిపోతాం. సో జస్ట్ వై డోంట్ యూ గ్రీట్ దెమ్? తాతయ్య గారు ఎలా ఉన్నారు, బాగున్నారా అని చెప్పేసి ఏదో ఒకటి చిన్నది మాట్లాడొచ్చు కదా. సో వై డోంట్ యూ గ్రీట్ దెమ్? సో నీకు తెలిసినా తెలియకపోయినా యూ హ్యావ్ టు సే హలో. హలో చెప్పమన్నారు కదా అని అందరికీ హలో చెప్పడం కాదు. సో జస్ట్ గ్రీటింగ్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ కీప్ యువర్ ఫింగర్స్ టుగెదర్ వెన్ యూ పాయింట్. నెవర్ పాయింట్ విత్ జస్ట్ అన్ ఇండెక్స్ ఫింగర్, ఇట్స్ టూ అగ్రెసివ్. ఇన్స్టెడ్ పాయింట్ విత్ అన్ ఓపెన్ పామ్ అండ్ కీప్ యువర్ ఫింగర్స్ టుగెదర్. ఈ పాయింట్ మీకు అర్థమైందా? సో ఎవరినైనా పాయింట్అవుట్ చేసేటప్పుడు మనం ఎట్లా పాయింట్అవుట్ చేస్తాం? ఒక ఇండెక్స్ ఫింగర్ మాత్రమే చూపించి మిగతా అన్ని ఇలా క్లోజ్ చేసేస్తాం. సో అప్పుడు ఏమంటారు? ఒక ఫింగర్ అవతల వాళ్ళని చూపిస్తే మిగిలిన అన్ని ఫింగర్స్ నిన్ను చూపిస్తున్నాయి కదా అని చెప్పేసి అంటారు. సో అలా కాకుండా ఎవరైనా సరే ఇలాగా ఫింగర్ చూపించి మాట్లాడితే అది చాలా ఎదుటి వాళ్ళకి కోపంగా ఉంటది అండ్ అలాగే ఇన్కన్వీనియన్స్ గా ఉంటది. సో ఏంటి నన్ను పాయింట్అవుట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటారు అనమాట. సో అట్లా కాకుండా నువ్వు ఎవరినైనా గురించి చూపించేటప్పుడు కానీ ఏం చేసేటప్పుడు కానీ హ్యాండ్ మొత్తం ఓపెన్ చేసి వాళ్ళని చూపించాలి. ఓకేనా? సో హ్యాండ్ అంతా ఓపెన్ చేసి ఫింగర్స్ అన్ని దగ్గర పెట్టి సో అప్పుడు చూపించాలన్నమాట వాళ్ళని. ఓకేనా? సో అంతేగాని డోంట్ పాయింట్ అవుట్ విత్ అ సింగిల్ ఫింగర్. ఓకే, సో రీక్యాప్చులేషన్. సో బిఫోర్ గోయింగ్ టు అన్ ఇంటర్వ్యూ వాట్ థింగ్స్ వీ హ్యావ్ టు లెర్న్. సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనము ఏమేమి నేర్చుకోవాలి? ఏం నేర్చుకోవాలి? ప్రాపర్ డ్రెస్సింగ్ ఉండాలి, తర్వాత మన హెయిర్ స్టైల్స్ అన్ని బాగుండాలి, చెప్పేవన్నీ కాన్ఫిడెంట్ గా చెప్పాలి, భయపడకూడదు. ఓకేనా? సో ఇవన్నీ ఉన్నాయి కదా. హౌ యూ క్యాన్ ఎక్సెల్ ఇన్ యువర్ జాబ్. సో ఎలాగ నువ్వు జాబ్ లో ఎదుగుతావు, ఓకేనా, ప్రొసీడ్ అవుతావు, ఎలాగా జాబ్ లో చక్కగా చేయగలవు అంటే చెప్పాను కదా స్టార్టింగ్ లో ఒక పాయింట్స్, స్టేర్ కేస్ లాంటి పాయింట్స్. నువ్వే ఇనిషియేషన్ తీసుకోవాలి, నువ్వే కొత్త ప్రాజెక్ట్స్ చేయాలి, నీ గురించి స్కిల్స్ నువ్వు బయట పెట్టాలి, నీ బాస్ గురించి చక్కగా తెలుసుకోవాలి. సో ఆయనకి ఏమి ఇష్టం, ఎలా ఉంటే ఇష్టం, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. సో టెల్ మీ 4 or 5 skills. Okay, what are the basic skills we should have when we face an interview? సో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనం బేసిక్ స్కిల్స్ ఏమేమి ఉండాలి. తర్వాత కెన్ యూ టెల్ మీ అబౌట్ ప్రొఫెషనల్ ఎటిక్స్.
ఇప్పుడే నేర్చుకున్నాం కదా. సో ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటే సో ఏం చేయాలి, ఎవరైనా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నించోవాలి, మీ ఫుల్ పేరు చెప్పాలి, లేకపోతే షేక్ హ్యాండ్ మనం ఇవ్వకూడదు, ప్రాపర్ గా డ్రెస్ చేయాలి, థ్యాంక్ యూ అనేది రిపీటెడ్ గా చెప్పకూడదు, మీ ఫోన్ జాగ్రత్తలో పెట్టుకోవాలి, ఇవన్నీ అన్నమాట. సో వాట్ ఆర్ ద బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎథిక్స్? ఇప్పుడే బేసిక్ ఎలిమెంట్స్ అంటే ఇవే. ఓకేనా? సో విత్ దిస్ we have completed this topic. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా రిగార్డింగ్ దిస్? Ma, please let me know if you have any doubts. సో మౌని ఎంటీ అని ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. మౌని ఎంటీ, సో అన్మ్యూట్ చేసుకోండి మా. సో జిజేసి గూడూరు వాళ్ళు మాట్లాడతారా? సో నేను టాస్క్ ఇచ్చాను కదా, మీరు నేమ్ మార్చినట్టున్నారు కదమ్మా, ఒకసారి అన్మ్యూట్ చేయండి, ఎవరు ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి. సారీ, సో ఓకే ఓకే, అన్మ్యూట్ చేయండి. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ? ఫైన్ మేడం. ఫైన్. ఎంత ఫైన్ కట్టారు? మేడం జిజేసి టౌన్ కర్నూలు వాళ్ళు, నేను ఏం చెప్తున్నా క్లాస్ అంతా ఒక బుక్ ప్రిపేర్ చేస్తున్నారా? సో బుక్ ప్రిపేర్ చేసి మీరే అందరికి ఇవ్వాలి. అరే బాబు, బుక్ చూపించడం కాదు, సో బుక్ ప్రిపేర్ చేసి మీరే అందరికి మిగిలిన కాలేజెస్ అందరికి. ఓకేనా? సో మాట్లాడండి అమ్మా. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ సోని మేడం. సోని. ఓకే, సో నేను నీకేదో టాస్క్ ఇచ్చినట్టున్నాను కదా? అవును మేడం. చెప్పగలవా? మేడం మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. ఏం ఎక్స్ప్లెయిన్ చేయను? స్టోరీ మేడం. స్టోరీ? నేను స్టోరీ అడగలేదు, మరి నేను ఏం చేసావు? నిన్న మీ వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఒకళ్ళు హ్యాండ్ మీద రాసుకుంటున్నారు, లేకపోతే లాస్ట్ ఉన్న బాయ్స్ కానీ గర్ల్స్ కానీ చక్కగా మాట్లాడుకుంటున్నారు. ఎవ్వరు కూడా వినలేదు కదా నిన్న. నీ ఫ్రెండ్ కూర్చున్న ముగ్గురు, నువ్వు నీ పక్కన ఫ్రెండ్, ఎవరో 2-3 మెంబర్స్ కూర్చున్నారు, వాళ్ళు కూడా ఏంటో చేస్తున్నారు అక్కడ. అవును, మరి మళ్ళీ మీ ఒక్కరి కోసం నేను ఎట్లా చెప్తాను స్టోరీ మొత్తం? సో కొంచెం కూడా వినలేదా స్టోరీ? అర్థం కాలేదు మేడం. అర్థం కాలేదా? అవును మేడం. సో ఐ థింక్ యు ఆర్ ద ఓన్లీ పర్సన్ స్టోరీ అర్థం కాలేదు అన్నదాన్ని. ఏం కాదు. ఏంటి ఏం కాదు? మీకు అక్కడ స్పాక్ ఎవరు లేరా అమ్మా? లేరు మేడం. అందుకే మీరు అలా మాట్లాడుతున్నారు కదా. సో శంకర్, అన్మ్యూట్ చేసుకోమా, హ్యాండ్ రైస్ చేసావు. శంకర్, బి శంకర్. ఓకే సార్, కనెక్టెడ్. గుడ్ మార్నింగ్ సార్. సో ఈ బౌల్ ఆడియో అని ఉంది, ఎవరు మేడం వీళ్ళు? జిజేసి గూడూరా వాళ్ళు కొంచెం ఏదో కొంచెం ఓకే, రీనేమ్ చేశాను. ఏం కాదులే అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు.
సో ఎస్టర్డే నిజంగా చెప్పాలంటే వాళ్ళని ఎందుకు అడిగానంటే నిన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఉన్నారు కానీ స్క్రీన్ మీద ఇష్టం వచ్చినట్టు మేడం వర్క్ చేసుకుంటున్నారు. కౌంట్ మీకు క్లాస్ స్టార్టింగ్ నుంచి ఇంతే ఇప్పుడు 73 ఉన్నారు. సో ఏమైనా తగ్గారా లేకపోతే ఇంతే సార్ ఉన్నారు? ఇప్పుడే ఇంక్రీజ్ అయింది, జస్ట్ ఇప్పుడే ఇంక్రీజ్ అయింది. సో we have discussed this. So first of all, good morning all of you. వెరీ గుడ్ మార్నింగ్. సో మీకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఏవో ఉన్నాయని చెప్పేసి విన్నాము ఈ మంత్ ఎండింగ్ నుంచి. సో ఇన్ మోస్ట్ ఆఫ్ దిస్ కాలేజెస్ రైట్. సో వీఆర్ ప్లానింగ్ టు ఎండ్ ద సెషన్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో ఇంకా 2-3 టాపిక్స్ ఉన్నాయమ్మా మేము కవర్ చేయాల్సినవి. సో ఎథిక్స్ అండ్ వాల్యూస్, ఇంకా ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండ్ అలాగే కెరీర్ కౌన్సిలింగ్ కూడా ఉంది. సౌజన్య మేడం, ఆర్ యూ డన్? కెన్ ఐ కంటిన్యూ? ఎస్ సార్, కంప్లీటెడ్. అంటే నిన్న గూడూరు వాళ్ళకి చిన్న టాస్క్ ఇచ్చాను. ఓకే ఓకే. వాళ్ళు చెప్పకుండా దే ఆర్ టెల్లింగ్ దట్ ఎక్స్ప్లెయిన్ ద స్టోరీ అగైన్ అని. We don't have much time. It's already 10:23, right? అందుకని సో అందరికీ అర్థమైంది మీకు తప్పించి అని మాట్లాడుతాను అనమాట వాళ్ళతోటి. మీకు స్పాక్ ఎవరు లేరా అక్కడ అంటే లేరని చెప్తున్నారు. సో ఐ థింక్ ఓన్లీ దట్ జీజేసి కర్నూలు టౌన్ స్పాక్ మాత్రమే మనతో కాంటాక్ట్ అవుతున్నారు. బట్ మిగిలిన వాళ్ళు ఉన్నారో లేదో. దట్ యామిని, వేదప్రియ ఎవరో ఉండేవాళ్ళు కదా సార్, వాళ్ళు రావడం లేదు. Yes, yes. అక్కడ వీరప్రతాప్ మేడం వస్తాడు రోజు. మేడం ఉండేవారు కదా, మేడం కూడా. ఈ రోజు Okay, అరుణ్ కూడా sir. రాలేదు, ఇంకా శాంసన్. సో కొన్ని నేమ్స్ మనకి noted సార్ ఐ ఉంటాయి. వాంట్ టు షేర్ వన్ థింగ్ విత్ యూ సార్. నిన్న మీరు కనెక్ట్ అయ్యారో లేదో తెలియదు కానీ, సో ఒక్క చిన్న హ్యాపీనెస్ షేర్ చేసుకుంటాను. సో నిన్న శాంసన్ ఏంటంటే నేను ఏం అవ్వాలనుకుంటున్నాను అని అడిగినప్పుడు తను ఏం చెప్పాడంటే పోలీస్ అని చెప్పాడు. సో యాక్చువల్లీ ఏంటంటే తనకి పోలీస్ అవ్వాలని లేదంట. సో అలా అడిగేసరికి తను ఏంటంటే పోలీస్ అవ్వాలని ఉంది, సో దానికి నేను ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. సో అట్ లాస్ట్ ఎండింగ్ టైంలో ఏం చెప్పాడంటే, సో మేడం నేను మాట్లాడతాను ఒకసారి అని అడిగి, నాకు చాలా గిల్ట్ ఫీలింగ్ గా ఉంది, నేను అబద్ధం చెప్పాను, సో నిజంగా నాకు పోలీస్ అవ్వాలని లేదు, ఏదో అడిగారు కదా అని అట్లా చెప్పేశాను అన్నాడు. అది ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ జిఎస్సి టౌన్ కర్నూలు నుంచి హేమంత్ మాట్లాడాడు. నా చదువుని బట్టి, దాన్ని బట్టి నాకు ఏ గవర్నమెంట్ జాబ్ ఉంటే అది ఏదన్నా సరే నేను రిసీవ్ చేసుకుంటాను అని చెప్పాడు. సో విత్ బోత్ దిస్ థింగ్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. అదే మీకు షేర్ చేసుకుంటున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ ఫర్ బోత్ ఆఫ్ us. సో స్టూడెంట్స్ అది చాలా హ్యాపీగా ఉంది సార్ నాకైతే. అంటే yes, చిన్న మనకనే పిల్లలు కాదు, అయినా సో ఎంత అందరు టీచర్స్ చక్కగా అందరూ కూడా they will be మాట్లాడుతున్నారు happy. అని, yes yes yes. ఇంత మెచ్యూర్డ్ గా మాట్లాడు. సో నిజంగా ఐ వాస్ వెరీ హ్యాపీ మేడం. మనం ఇంకా హ్యాపీ ఫీల్ అవుతుంది బికాస్ దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ స్టూడెంట్స్. ఇప్పుడు చూసుకుంటే 70 మెంబర్స్ ఉన్నా కానీ సో ఓన్లీ 3-4 మెంబర్స్ మాట్లాడుతున్నారు. అవును సార్. సో ఈ 3-4 మెంబర్స్ మాట్లాడితే మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంటే, సో అందరూ అట్లీస్ట్ ఒక 15-20 మెంబర్స్. సో ట్రై టు కాంటాక్ట్ విత్ మౌని ఎంటీ అని ఉంది కదా సార్, నాకు ఈ రోజే చూసాను మౌని ఎంటీ అని ఉంది. ఓకే ఓకే. తను ఇందాక నుంచి అడుగుతున్నాను, షీఈస్ నాట్ సార్. కంటిన్యూ ద క్లాస్. మా బాబాయ్, ఆల్ ఆఫ్ యూ విల్ మీట్ టుమారో. ఓకే, సో వీఆర్ డన్ విత్. సో నిన్న మనం చెప్తున్న టాపిక్ ఏంటమ్మా? మోటివేషన్, సెల్ఫ్ మోటివేషన్ అండ్ మోటివేటింగ్ అదర్స్. సో హౌ మోటివేషన్ హెల్ప్స్ అస్. సో ఇవన్నీ కూడా మనం నిన్న క్లాస్లో డిస్కస్ చేసాం కదా. సో బేసికల్లీ కమింగ్ టు ద డేస్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. సో మోస్ట్ ప్రాబబ్లీ 1 week లో క్లోజ్ చేస్తామమ్మా. సో వీఆర్ డిస్కసింగ్ విత్ ద డిపార్ట్మెంట్ టు ఎండ్ దిస్ బై దిస్ సాటర్డే, బికాజ్ మీకు నెక్స్ట్ వీక్ ఇంకా పబ్లిక్ ఎగ్జామ్స్, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పేసి మీ రెగ్యులర్ స్టడీస్కి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మేము వాళ్ళ నోటీస్కి తీసుకెళ్ళాం. సో డిస్కషన్స్ ఆర్ బీయింగ్ గోయింగ్ ఆన్. మోస్ట్ ప్రాబబ్లీ వీలైనంత త్వరగా ఎండ్ చేస్తాం. ఐ మీన్ మా యొక్క ఉద్దేశం ఏంటి అంటే అన్ని టాపిక్స్ అందరికీ చెప్పాలి, అప్పుడే కదా మీరు బెనిఫిట్ పొందుతారని మా ఉద్దేశం. బట్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఇఫ్ వీ స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్ ఈవెన్ ఎర్లియర్. ముందే స్టార్ట్ చేసుకుంటే అన్ని టాపిక్స్ కూడా మనం చెప్పుకునేవాళ్ళం. సో నో ఇష్యూస్. సో ఉన్నంతలో ఎక్కువ టాపిక్స్ మీకు ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్నాం, రైట్? సో లెట్స్ డోంట్ వేస్ట్ ఎనీ టైమ్ అండ్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, సో ఈజ్ మై స్క్రీన్ విజిబుల్? స్క్రీన్ కనిపిస్తుంది? ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సార్ ల్యాండ్స్కేప్ మోడ్ లో పెట్టండి సార్. అదే కొంచెం స్క్రీన్. ఓకే ఓకే, సిస్టమ్ లోనే మేడం ఇది మనకి. సార్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. సో కొంచెం పెద్దగా కనిపిస్తుంది. ఆల్టర్నేట్ స్లైడ్స్ లో ఇట్ విల్ బి అడ్జస్టెడ్, నో ఇష్యూస్. సో యు ఆర్ లుకింగ్ ఎట్ ద స్క్రీన్, రైట్? సో ఎథిక్స్ అండ్ వాల్యూస్. సో వాట్ డు యు మీన్ బై ఎథిక్స్?
కెన్ ఎనీవన్ టెల్ మీ ఎథిక్స్ అంటే ఏంటి అసలు యాక్చువల్గా? యూ కెన్ టెల్ ఇన్ యువర్ మదర్ టంగ్, తెలుగులో చెప్పండి. ఓకే, వీరప్రతాప్. సో హ్యాండ్ ముందే రేస్ చేసుకుని ఉంచో, ఏ క్వశ్చన్ అడిగినా చెప్దామని చెప్పేసి. ఆల్వేస్ ప్రిపేర్డ్. ఓకే, సో వీ విల్ గివ్ ఛాన్స్ టు న్యూ కమర్స్. సారీ, న్యూ కమర్స్ అంటే రోజు చెప్పేవాళ్ళు ఆల్రెడీ ఎలాగో చెప్తున్నారు. సో భాగ్యలక్ష్మి, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. Good morning, sir. యా, వెరీ గుడ్ మార్నింగ్. Sir, this mobile is our ఓకే, సో Next దిస్ ఈస్ question. జాహ్నవి, right? yes, Okay. sir. Sir, I got a new ethics participant. The same person again. Okay, no issues. Tell me, Jahnavi, what do you mean by ethics? Sir, repeat again. Ethics అంటే ఏంటి? నైతిక విలువలు, sir. నైతిక విలువలు. మరి దాన్ని తెలుగులో చెప్పొద్దు. అసలు ఎథిక్స్ అంటే ఏంటి? వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ఎథిక్స్? అంటే వాల్యూస్, sir. Ethics are different and values are different. భాగ్యమ్మ. ఓకే, మ్యూట్ చేసుకోమ్మా. ఇంకా హ్యాండ్స్ రేస్ చేశారు. తనూజ. సార్ మీ వాయిస్ డబల్ టైం వినిపిస్తుంది సార్. అది వాళ్ళ డివైస్ లో అలా వినిపిస్తుంది. వాళ్ళు ఆల్రెడీ ప్రొజెక్టర్ లో కనెక్ట్ అయ్యి మళ్ళీ మాట్లాడుతున్నారు కదా, సో అందువల్ల 2 times వినిపించింది. ప్రాబ్లమ్ ఇస్ ఫ్రమ్ దేర్ ఎండ్. నో ఇష్యూస్. నౌ యూ కెన్ కంటిన్యూ. సో వాట్ డూ యూ మీన్ బై ఎథిక్స్? విలువలు సార్. ఏం విలువలు? నైతిక విలువలు. సో షీ గేవ్ మీ ద సేమ్ ఆన్సర్. సో విలువలు అంటే వాల్యూస్. సో ఎథిక్స్ అంటే డిఫరెంట్. ఇంకెవరికైనా తెలుసా? someone is texting me. Moral values. Okay, fine. I will continue. Mute yourself, Tanuja. So ethics ante enti? సో అసలు ఎథిక్స్ మనకి ఎందుకు అవసరం? సో ఎథిక్స్ అంటే ఏంటి అంటే, సో దేర్ ఆర్ సర్టెన్ రూల్స్ ఫర్ అస్. ఎందుకంటే ఒక సొసైటీలో నివసిస్తున్నప్పుడు లేదా ఒక కాలేజ్, ఇప్పుడు మీరు మీ కాలేజ్లో ఉన్నారు కదా, సో అక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి మీ కాలేజ్ ఎథిక్స్ అన్నమాట. ఓకే, 1 second. Yes. So to understand the personality based on culture, norms and society. So మనం different places కి వెళ్తూ ఉంటాం. నాట్ ఓన్లీ కాలేజ్. సో మీరు ఏదైనా ఊర్లో వెళ్ళినా కానీ, సో ఎథిక్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఒక ప్లేస్ నుంచి ప్లేస్కి మారినప్పుడు, ఒక సిచ్యువేషన్ మారినప్పుడు ఎథిక్స్ అనేవి మారుతాయి. బట్ వాల్యూస్ డోంట్. వాల్యూస్ అనేవి ఏంటి? వాల్యూస్ అంటే నైతిక విలువలు, రైట్? సో ఎథిక్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు వర్క్ ఎథిక్స్ సపరేట్గా ఉంటాయి, ఓకే, హ్యూమన్ ఎథిక్స్ సపరేట్గా ఉంటాయి. సో హ్యూమన్ ఎథిక్స్ అంటే ఏంటి? సో హౌ టు బిహేవ్ విత్ అదర్ పీపుల్, హౌ టు టాక్ విత్ అదర్ పీపుల్, ఎలా కేర్ తీసుకోవాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి. సో ఇవన్నీ కూడా ఎథిక్స్ అనమాట. ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, రైట్? సో అవి ఎథిక్స్. వాల్యూస్ వచ్చేసరికి వేరు. సో ఇన్ డెప్త్ మనం ఫర్దర్గా చూద్దాం క్లాస్లో. సో ఎథిక్స్ వల్ల మనకి ఎథిక్స్ అంటే ఏంటి? సో స్టేయింగ్ మోరల్ వాల్యూస్ అంటే నైతికలు. మోరల్ అంటే ఏంటి? సో నిజాయితీగా ఉండటం. ఆనెస్టీ అంటే అది నిజాయితీగా ఉండటం. ఇవన్నీ ఉంటాయమ్మా, చూసారు కదా స్క్రీన్ మీద. మోరల్, ఇంకా ఆనెస్టీ అంటే తెలుసు కదా, నిజాయితీగా ఉండడం. నెక్స్ట్ టేకింగ్ రైట్ డెసిషన్స్. ఓకే, ఫెయిర్నెస్ అంటే ట్రాన్స్పరెంట్ గా ఉంటాం, అంటే మనసులో ఒకటి పెట్టుకుని బయట కూడా మాట్లాడకుండా. ఫెయిర్నెస్ అంటే అది బీయింగ్ ఐడియల్. ఓకే, నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్. సో యాక్సెప్టింగ్ ద రెస్పాన్సిబిలిటీస్. నెక్స్ట్ ఇక్కడ కన్సైన్స్ అంటే ఏంటంటే అంతరాత్మ. సో అంతరాత్మకి అనుగుణంగా ఉండడం. నెక్స్ట్ టేకింగ్ యువర్ చాయిసెస్, ఎటువంటి చాయిసెస్ పిక్ చేసుకోవాలో. సో ఆల్ దీస్ కమ్స్ అండర్ ఎథిక్స్. నెక్స్ట్ ఆనర్ అంటే ఇక్కడ ప్రైడ్. యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ప్రైడ్. సో గొప్పగా ఫీల్ అవడం, మిమ్మల్ని మీరు గొప్పగా ఫీల్ అవడం, ఓకే, మీ ఫ్యామిలీని. సో టేకింగ్ ఆనర్ ఆఫ్, అంటే మీరు ఎలా అయితే ఉన్నారో దానికి మీరు గర్వంగా ఫీల్ అవడం, ఫీలింగ్ ఆనర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ వాల్యూ. సో మీరు వాల్యూ ఇచ్చుకోవడం. సో ఇవన్నీ కూడా ఎథిక్స్లోకి వస్తాయి, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎథిక్స్. సో ఎథిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అనుకుంటున్నాం. సో వై దే ఆర్ ఇంపార్టెంట్? సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎథిక్స్?
సో ఇష్యూస్ మేనేజ్మెంట్ అనమాట. సో డే టు డే లైఫ్లో మనకి చాలా ఇష్యూస్ వస్తాయి ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో. సో వచ్చినప్పుడు ఆ ఇష్యూస్ని ఎలా స్టడీ చేయాలి, అవి ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా సాల్వ్ చేసుకోవాలి. సో ఈ ఇష్యూ మేనేజ్మెంట్ అనేది మన ఎథిక్స్ని బేస్ చేసుకుని మనం మేనేజ్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఇంట్లో అంటే ఇంట్లో వాళ్ళతో డిఫరెంట్గా బిహేవ్ చేయాలి, కాలేజ్కి వస్తే వాళ్ళతో మనం బిహేవ్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. చెప్పే కదా, హోమ్ ఎథిక్స్ అని, ఫ్యామిలీ ఎథిక్స్ అని, నెక్స్ట్ వర్క్ ఎథిక్స్ అని, ఇలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట ఎథిక్స్ అనేవి. సో ఇష్యూ మేనేజ్మెంట్లో మనకి యూజ్ అవుతుంది ఎథిక్స్ అనేవి. నెక్స్ట్ క్రైసిస్ మేనేజ్మెంట్. సో క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? క్రైసిస్ అంటే ఏంటి? క్రైసిస్ అంటే ఏదైనా బాగా ఎగ్జాక్ట్గా తెలుగులో చెప్పాలంటే, ఇప్పుడు లాస్ట్ టైం మనకి పాండమిక్ వచ్చింది కదమ్మా. సో పాండమిక్లో వి ఫేస్ క్రైసిస్ ఫర్ ఫుడ్. ఎందుకు? జాబ్స్ లేవు కాబట్టి, ఆదాయం లేదు కాబట్టి తినడానికి చాలా మంది దగ్గర డబ్బులు లేవు. సో దట్ ఈస్ వాట్ వీ కాల్ క్రైసిస్. క్రైసిస్ అంటే అదనమాట. ఓకే, ఒక టైప్ ఆఫ్ కరువు, యూ కెన్ కాల్ ఇట్ as ఒక కరువు అనమాట. సో అలాంటి క్రైసిస్ టైంలో హౌ యూ కెన్ మేనేజ్ యువర్ ఫ్యామిలీ, హౌ కెన్ యూ మేనేజ్ యువర్ సెల్ఫ్. సో అకౌంటబిలిటీ అంటే సో దానికి బాధ్యత వహించడం. నెక్స్ట్ ఎథికల్ అనాలిసిస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. సో ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా బాధ్యతగా తీసుకుని ఎలా చేస్తున్నారు, అది దట్స్ వాట్ వీ కాల్ ఎస్ క్రైసిస్ మేనేజ్మెంట్. సో నెక్స్ట్ కార్పొరేట్ రెప్యుటేషన్. సో దిస్ ఈజ్ ఆఫ్టర్ యువర్ స్టడీస్. మీరు మీ స్టడీస్ అనేవి కంప్లీట్ చేసిన తర్వాత ఇఫ్ యూ జాయిన్ ఇన్ ఏ జాబ్, ఏదైనా జాబ్లో జాయిన్ అయినప్పుడు అప్పుడు మీ కంపెనీకి మీరు ఎలాంటి రిలేషన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు, మీ కంపెనీకి ఎంత యూజ్ అవుతున్నారు. అలాగే ఇప్పుడు మీ కాలేజీకి కూడా, సో మీ కాలేజీకి మీరు ఎలాంటి పేరు తీసుకొస్తున్నారు. సో దట్ ఈస్ వాట్ వీ కాల్ రెప్యుటేషన్. ఓకే, మనం ఉన్న ప్లేస్కి, మనం వర్క్ చేసిన ప్లేస్కి రెప్యుటేషన్ మీ వల్ల ఎలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మన ఎథిక్స్, మనం అక్కడ ఉన్న ఎథిక్స్. ఎందుకంటే ప్రతి ప్లేస్కి కూడా కొన్ని ఎథిక్స్ అనేవి ఉంటాయి, అవి మనం ఫాలో అవుతున్నామా లేమా, సో వాటి స్టాండర్డ్స్ ఎలా పెడుతున్నాము దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వాల్యూస్. సెకండ్, సో వాల్యూస్ వచ్చేసరికి, వాల్యూస్ అంటే ఏంటో చెప్పాం కదా ఆల్రెడీ, విలువలు అనమాట. సో ఎథిక్స్ అనేవి వీ గెట్ టు లెర్న్ వెన్ వీ గో టు దట్ ప్లేస్. ఇప్పుడు స్కూల్ ఎథిక్స్ అనేవి మనం స్కూల్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళు మనకి చెప్తారు, మీరు ఇలా ఉండాలి, ఇవి చెయ్యాలి అని చెప్పేసి. అలాగే కాలేజ్కి వెళ్ళినప్పుడు కాలేజ్లో ఉండాల్సిన ఎథిక్స్ అన్ని వాళ్ళు చెప్తారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్తారు. అలాగే వెన్ యూ జాయిన్ ఇన్ ఏ కంపెనీ, ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు సో అక్కడ వర్క్ ప్లేస్లో ఉన్న ఎథిక్స్ వాళ్ళు చెప్తారు. బట్ వాల్యూస్, సో ఇవి దీస్ ఆర్ సంథింగ్ విచ్ దే ఆర్ నాట్ టాట్. అవి నేర్పించబడేవి కాదు, ఎవరో చెప్తే వచ్చే కాదు. సో దీస్ ఆర్ లెర్న్డ్ బై యువర్ ఎల్డర్స్, బై యువర్ ఫ్యామిలీ మెంబర్స్. సో జాయింట్ ఫ్యామిలీస్లో మీకు మీ హయ్యర్ ఎల్డర్స్ మీకు చెప్తుంటారు కదా, సో అలా ఉండాలి, అలా చెయ్యాలి, ఇలా చేయకూడదు. ఓకే, హౌ టు ట్రీట్ అదర్స్, వేరే పెద్దవాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి. సో అవన్నీ కూడా. సో వాల్యూ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? సో ఇన్కల్కేటింగ్ ఇన్ ద చిల్డ్రన్. ఇన్కల్కేటింగ్ అంటే వాళ్ళలో నేర్పించడం అనమాట. ఓకే, ఏ సెన్స్ ఆఫ్ హ్యూమనిజం. హ్యూమనిజం అంటే సో మానవత్వం. సో మానవత్వం అంటే ఏం లేదు, ఇప్పుడు జనరల్గా మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరన్నా ముసలి వాళ్ళు రోడ్డు క్రాస్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు అనుకోండి. సో నాట్ మెనీ పీపుల్ హెల్ప్ దెమ్. అందరికీ కూడా హెల్ప్ చేయాలన్న ఆలోచన రాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ గ్రోత్. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెంపకం ఎలా ఉంది అన్న దాన్ని బట్టి ఒకళ్ళు వెళ్ళి హెల్ప్ చేస్తారు, ఒక్కొక్కళ్ళు పట్టించుకోరు. అండ్ వాళ్ళని క్రిటిసైజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని ఎగతాళి చేయడం. ఓకే, వాళ్ళకి ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చేలా చూడడం. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దేర్ వాల్యూస్. వాళ్ళకున్న విలువలను బట్టి వాళ్ళు అక్కడ బిహేవ్ చేస్తారనమాట. ఓకే, సో దీనివల్ల మనకి వాల్యూ ఎడ్యుకేషన్ అనేది ప్రాపర్గా లేకపోతే ఎవరెవరు ఇబ్బంది పడతారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ పర్టికులర్ పర్సన్ విల్ బి అండర్ స్కానర్. వాళ్ళు ఇబ్బంది పడతారు ఎందుకంటే వాళ్ళ యొక్క యాటిట్యూడ్ బాగోక. ఇంకొకటి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బంది పడతారు, అలాగే అదర్స్ బయట వాళ్ళు ఇబ్బంది పడతారు. అండ్ ఎవెన్చువల్లీ సో నేషన్ అనేది కూడా దెబ్బతింటుంది. బట్ వెన్ దేర్ ఆర్ వాల్యూస్ ఇన్ ఎ పర్టికులర్ ఇండివిజువల్, ఒక పర్సన్లో వాల్యూస్ అనేవి ఉన్నాయి అనుకోండి, సో ఆబ్వియస్లీ అతను మంచిగా ఉంటాడు, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తాడు, సొసైటీ బాగుంటుంది, ఆబ్వియస్లీ నేషన్ అంతా కూడా హెల్పింగ్ నేచర్తో బాగుంటుంది. సో దిస్ ఈజ్ వాట్ వాల్యూ ఎడ్యుకేషన్ బ్రింగ్స్ టు ఏ చైల్డ్. ఒక స్టూడెంట్లో మనం వాల్యూ ఎడ్యుకేషన్ అనేది ఎందుకు చెప్తాము అంటే, సో కేరింగ్ నేచర్ కానీ, హెల్పింగ్ నేచర్ కానీ ప్రతి ఒక్కరికి కూడా రైట్ ఫ్రమ్ దర్ చైల్డ్హుడ్ దే హ్యావ్ టు లెర్న్. చిన్నప్పటి నుంచే కూడా రావాలి. ఎందుకంటే ఇలాంటి హ్యాబిట్స్ అనేవి మనం పుస్తకాల్లో చదువుకుంటే వచ్చేవి కాదు. సో చిన్నప్పటి నుంచి మన నడవడిక అనేది మనం రోజు చేసే పనుల్లో, మన ఆలోచనల్లోనే ఉంటుంది. సో రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ వాల్యూ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ మస్ట్ ఫర్ ఆల్ ద చిల్డ్రన్, రైట్? సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఎథిక్స్ అండ్ వాల్యూస్. సో కొంతమంది ఎథిక్స్ అంటే మోరల్ వాల్యూస్ అని చెప్పేసి అంటున్నారు. సో ఎథిక్స్ అంటే ఏంటి, వాల్యూస్ అంటే ఏంటి, డిఫరెన్సెస్.
సో ఎథిక్స్ అంటే సెట్ ఆఫ్ మోరల్ ప్రిన్సిపల్స్ ఎస్పెషల్లీ వన్స్ రిలేటింగ్ టు అవర్ పర్ఫార్మింగ్ ఆర్ స్పెసిఫైడ్ గ్రూప్. చెప్పాను కదా, ఒక స్కూల్లో కానీ, ఒక కాలేజ్లో కానీ, ఒక కంపెనీలో కానీ, ఒక ఇండస్ట్రీలో కానీ వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టుకుంటారనమాట. ఎందుకంటే ఇవి ఇక్కడ పాటించాలి మా కంపెనీలో, ఇవి మా స్కూల్లో పాటించాలి. సో ఒక రూల్, సెట్ ఆఫ్ రూల్స్ విచ్ ఆర్ సెట్ బై ద ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్లో వాళ్ళు పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు మీ కాలేజే చూసుకుందాం, మీ కాలేజ్లో సో మార్నింగ్ అందరూ కంపల్సరీ 9:30 లోపు రావాలి, లేదా 9 కల్లా రావాలి. సో యూనిఫామ్ కంపల్సరీ ఉండాలి. ఓకే, ఇలాంటి రూల్స్ ఉంటాయి కదా. సో వాటిని ఎథిక్స్ అంటారు. సో వాల్యూస్ వచ్చేసరికి ఏంటి, సో స్టాండర్డ్ బిహేవియర్ అనమాట. అంటే వాళ్ళ యొక్క అలవాట్లు, ఓకే, వాళ్ళు మాట్లాడేదాన్ని, సో వాళ్ళ బిహేవియర్ అనేది వాల్యూస్ కింద వస్తుంది. సో ఎథిక్స్ అనేవి ప్రొఫెషనల్ అంటే అది స్కూల్ అవని, కాలేజ్ అవని, జాబ్ పరంగా అవని, అక్కడ మనకి ఎథిక్స్ ఉంటాయి. సో వాల్యూస్ అనేవి ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. ఓకే, ఇట్స్ ఏ పర్సనల్ మ్యాటర్ అన్నమాట. నెక్స్ట్, ఎథిక్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై డిఫరెంట్ ప్రొఫెషన్స్. సో మీరు ప్లేస్ మారే కొద్దీ ఎథిక్స్ అనేవి మారుతాయి. ఓకే, ఎవ్రీ ప్లేస్ హ్యాస్ డిఫరెంట్ ఎథిక్స్. అండ్ వాల్యూస్ వచ్చేసరికి సో దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ యువర్ సొసైటీ. మీరు ఎలాంటి సొసైటీలో ఉన్నారు, ఎలాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఉంటున్నారు, ఎలాంటి కల్చర్ మీరు ఫాలో అవుతున్నారు. ఓకే, మీ కాస్ట్ కానీ, మీ రిలీజియన్ కానీ, వీటిలన్నిటిని బేస్ చేసుకుని మీ వాల్యూస్ అనేవి ఉంటాయి. బికాస్ వన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ విల్ ఫాలో సమ్ కల్చర్, రైట్? సో ఈ వాల్యూస్ అనేవి ఇట్ విల్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద కమ్యూనిటీ యు ఆర్ లివింగ్ ఇన్, the religion you are following, okay, and your family background. These are the aspects which affect values. Whereas ethics lo enti, మీరు చేసే జాబ్ కానీ, ఓకే, మీరు చేస్తున్న వర్క్ కానీ, ఓకే, మీ వర్క్ ప్లేస్ కానీ, దాన్ని బేస్ చేసుకుని ఎథిక్స్ అనేవి చేంజ్ అవుతాయి అనమాట. దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఓకే, నెక్స్ట్, ఎథిక్స్ కెన్ వ్యారీ అకార్డింగ్ టు ప్రొఫెషన్స్. సో జాబ్ మారే కొద్దీ, వర్క్ ప్లేస్ మారే కొద్దీ ప్రొఫెషన్స్ అనేవి, ఎథిక్స్ అనేవి మారుతూ ఉంటాయి. వెరాజ్ వాల్యూస్ ఆల్ త్రూ ద లైఫ్ మొత్తం కూడా వాల్యూస్ అనేవి సేమ్ ఉంటాయి, బట్ పర్సన్ టు పర్సన్ మారుతాయి, ప్లేస్ టు ప్లేస్ మారుతాయి. ఎందుకంటే అన్ని ఫ్యామిలీస్ కూడా ఒకేలా ఉండవు కదా. సో వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ ఆచారాలు కానీ, ఓకే, వాళ్ళ అలవాట్లు కానీ, సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ అన్నమాట, రైట్? సో రెస్పెక్ట్ ఫర్ ఆల్ పీపుల్. సో దిస్ ఈస్ బేసిక్ థింగ్. ఎందుకంటే ఎవ్రీ వన్ ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్. సో మనం ప్రతి ఒక్కళ్ళం కూడా సో మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి, మనకి గౌరవించాలి అందరూ అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్ ఇస్, సో హౌ ఈజ్ ఇట్ గివింగ్ టు అదర్స్? మీరు ఎదుటి వాళ్ళ నుంచి రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎదుటి వాళ్ళకి మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా? ఆబ్వియస్లీ ఎవ్రీ వన్ డిజర్వ్స్ రెస్పెక్ట్. సో ప్రతి ఒక్కరికి కూడా రెస్పెక్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. సో వాళ్ళు చిన్నైనా, పెద్దయినా, పేదైనా, దానికి వాళ్ళైనా, ఎవరైనా కానీ, సో రెస్పెక్ట్ షుడ్ బి గివెన్ టు ఆల్ ద హ్యూమన్స్ బికాస్ అవర్ కంట్రీ ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. సో ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్, రైట్? కాబట్టి రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఈక్వల్గా ఉండాలి. సో బేసికలీ వాట్ ఈజ్ రెస్పెక్ట్? రెస్పెక్ట్ అంటే ఏంటి అందరికీ తెలిసిందే కదా. సో గౌరవం అనమాట. సో ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పీపుల్ టు పీపుల్. ఎందుకంటే ఒక కమ్యూనిటీకి డిఫరెంట్ రెస్పెక్ట్ ఇస్తారు, ఒక సెట్ ఆఫ్ పీపుల్కి డిఫరెంట్ రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీ కాలేజ్లో ప్రిన్సిపల్కి డిఫరెంట్ రెస్పెక్ట్ ఉంటుంది, టీచర్స్కి డిఫరెంట్ ఉంటుంది. సో మిగతా నాన్ టీచింగ్ స్టాఫ్కి కానీ, ఓకే, ఆయాలు, ఇంకా అటెండర్స్ వాళ్ళు ఉంటారు కదా. సో ఎవ్రీ వన్ డిజర్వ్స్ రెస్పెక్ట్. ఓకే, ఇఫ్ ఒకే రకమైన రెస్పెక్ట్ ఇవ్వకపోయినా కానీ, సో వాళ్ళ వయసుకి కానీ, వాళ్ళు చేస్తున్న పనికి కానీ, దే డిజర్వ్ సమ్ సార్ట్ ఆఫ్ రెస్పెక్ట్, రైట్? కాబట్టి రెస్పెక్ట్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బికాస్ వెన్ యూ గెట్ రెస్పెక్ట్, మీరు ఎప్పుడు రెస్పెక్ట్ మీకు పొందుతారంటే వెన్ యూ రెస్పెక్ట్ అదర్స్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఏజ్ ఆర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ప్రొఫెషన్, మీరు ఒకరికి రెస్పెక్ట్ ఇస్తున్నారంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ ఇట్ బ్యాక్, రైట్? సో నో లైఫ్ ఈస్ వర్త్ లివింగ్ వితౌట్ సెల్ఫ్ రెస్పెక్ట్. సో రెస్పెక్ట్ లేని లైఫ్ అనేది ఏదీ లేదు. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎవ్రీ వన్ అరౌండ్ అస్. ఓకే, సో సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇంకోటి ఉంది కదా. సో సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ సెల్ఫ్. యాజ్ మనం ఎలా అయితే మన మీద నమ్మకం పెట్టుకోవాలో అలాగే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ సెల్ఫ్. అంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుని ఎప్పుడు కూడా ఎవరి దగ్గర బిహేవ్ చేయకూడదు. సో యూ షుడ్ బి ఆల్వేస్ ఫీల్ రెస్పెక్ట్ఫుల్. అంటే మనకి మనం చాలా గౌరవం ఇచ్చుకోవాలి. బికాస్ వెన్ యూ గివ్ రెస్పెక్ట్ టు యువర్ సెల్ఫ్ ఈజ్ వెన్ యూ గివ్ రెస్పెక్ట్ టు అదర్స్, రైట్? సో రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేవి ఒక ప్రాపర్ లైఫ్కి బాగా కనెక్టెడ్గా ఉంటాయి. ఎందుకంటే మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకున్నాం, మనం ఎంతైతే మనకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నామో సో అదే రెస్పెక్ట్ అవతల వాళ్ళకి కూడా ఇస్తే
వీ కాల్ ఇట్ యాజ్ మ్యూచువల్ రెస్పెక్ట్ అనమాట. అంటే ఇచ్చిపుచ్చుకోవడం. ఓకే, మీరు వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు తిరిగి ఇవ్వడం. సో వీ కాల్ ఇట్ యాజ్ మ్యూచువల్ రెస్పెక్ట్. ఫైన్. సో ఎమ్ ఐ గోయింగ్ ఫాస్ట్? అందరికీ అర్థమవుతుందమ్మా? ఐ యూ ఏబుల్ టు క్యాచ్ వాట్ ఐమ్ సేయింగ్? నేను చెప్పేది అర్థమవుతుంది కదా అందరికీ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా ఇప్పటివరకు నేను చెప్పిన దాంట్లో? Okay, let me look at you. So switch on your videos, all of you. Very few members switched on your videos. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసి పెట్టుకోండి ఒకసారి. సో ఐ వాంట్ టు ఆస్క్ ఫ్యూ డౌట్స్. అందరూ అసలు మీరు అర్థం చేసుకోగలుగుతున్నారో లేదో లెట్ మీ నో. స్విచ్ ఆన్ యువర్ వీడియోస్ ఆల్ ఆఫ్ యూ. ఒకసారి అందరూ వీడియో ఆన్ చేస్తే నేను అడుగుతాను. కొంతమంది ఆన్ చేయాలి, ఇంకా చాలా మంది ఆన్ చేయలేదు. Only 25 members switched on their videos. So out of 56, only 25 allow on their videos. Remaining also switch on your videos. So ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, వీరప్రతాప్, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. సార్ ఎథిక్స్ అని చెప్పినారు కదా సార్, నైతిక విలువలు అంటే కాదన్నారు కదా సార్, మరి దానికి ఏం సార్ మీనింగ్? ఇక్కడ మీకు తెలుగు మీనింగ్ కాదమ్మా. ఎథిక్స్ అంటే ఏంటంటే, సో దే ఆర్ సమ్ సెట్ ఆఫ్ రూల్స్. చెప్పాను కదా, ఇప్పుడు మనకి స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఏదైనా ఒక వర్క్ ప్లేస్లో కానీ వాళ్ళు పెట్టుకున్న కొన్ని రూల్స్ అనమాట. ఓకే సార్. ఇక్కడ మనకి తెలుగు వర్డ్ ఇంపార్టెంట్ కాదు. సో దాని యొక్క మెయిన్ అర్థం ఏంటి సార్? రేపు వారంలో ఎగ్జామ్ ఉంది సార్ ఎథిక్స్. ఓకే, పబ్లిక్ కంటే ముందర మాకు ఎథిక్స్ ఉంటుంది కదా సార్, అది మీకు ఇంగ్లీష్ లో ఉంటుందా తెలుగులో ఉంటుందా ఎగ్జామ్? అది తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఓకే, మీరు దాని గురించి చదువుకున్నారా? సో ఎథిక్స్ అండ్ వాల్యూస్ లో ఇప్పటి వరకు మీకు క్లాసెస్ ఏమైనా జరిగినాయా? జరగలేదు సార్. కొంతమంది జరిగినాయి, కొంతమంది జరగలేదు. సో ఎథిక్స్ అంటే ఏంటంటే దేర్ ఆర్ సమ్ సర్టెన్ రూల్స్ విచ్ వీ హ్యావ్ టు ఫాలో. ఓకే సార్. ఓకే, అవి ఫాలో అవుతే ఏంటంటే మనం ఉన్న ప్లేస్ లో కంపల్సరీ అవి ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్నారు, కాలేజ్కి వెళ్తున్నారు. సో కంపల్సరీ కొన్ని కాలేజ్ లో యూనిఫామ్ కంపల్సరీ అంటారు, యూనిఫామ్ ఉండాలి. ఓకే, ఫోన్స్ నాట్ అలౌడ్ అంటే ఫోన్స్ తీసుకెళ్ళకూడదు. ఇవన్నీ ఏంటి? సో కాలేజ్ యొక్క స్మూత్ ఫంక్షనింగ్ కోసం అవన్నీ మీరు ఫాలో అవ్వాలి, రైట్? సో సిమిలర్లీ వర్క్, ఒక జాబ్ వచ్చిన తర్వాత సో జాబ్ ప్లేస్ లోకి వెళ్తే మీకు అక్కడ డిఫరెంట్ ఎథిక్స్ ఉంటాయి. సో అవన్నీ ఎథిక్స్ అంటే మన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన కాదు, మన ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన వాటిని మనం ఎథిక్స్ అంటాం. వేరాస్ వాల్యూస్ అంటే వచ్చేసరికి మన పర్సనల్ లైఫ్. ఓకే, ఎదుటి వాళ్ళతో ఎలా మాట అంటే దీనికి చదువుతో సంబంధం లేదు. చదువుకున్నామా లేదా, చదువుతో సంబంధం లేకుండా మనకు ఉండాల్సిన వాటిని వాల్యూస్ అంటాం. ఓకే, అంటే ఎదుటి వాళ్ళని ట్రీట్ చేసే విధానం, ఎదుటి వాళ్ళతో కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే, వాళ్ళతో మంచిగా మాట్లాడాలి, హెల్పింగ్ నేచర్ ఉండాలి, కేరింగ్ నేచర్ ఉండాలి. ఓకే, ఇవన్నీ కూడా వాల్యూస్ లోకి వస్తాయి మనకి. మీకు ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఎగ్జామ్ లో ఇలాంటివన్నీ అడగరు, దాంట్లో డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. నేను రాశాను అమ్మ ఎగ్జామ్ వెన్ ఐ రోట్ మై ఇంటర్మీడియట్. సో క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక 2-3 పేజెస్ రాయాలి మీరు ఒక్కో క్వశ్చన్. సింపుల్ క్వశ్చన్స్ ఉండవు దాంట్లో. ఓకే, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మ్యూట్ చేసుకో వీరప్రతాప్. లారెన్స్ అన్మ్యూట్ చేసుకోమ్మా. Hi sir, good morning. Yeah, very good morning. How are you, Lawrence? I am fine sir. How are you sir? Yeah, I'm great. Thank you. So, do you have any doubt regarding this Yes topic? sir. So, what's your doubt? Yes sir. Sir, nearly మాకు ప్రాజెక్ట్ వచ్చింది సార్. Okay. సో హ్యూమన్ ఎథిక్స్ వాల్యూస్ గురించి ప్రాజెక్ట్ వచ్చారు సార్. సార్ ఆర్ యు లిజనింగ్ సార్? Yes, I am listening. Continue. సార్ అదే సార్, దాని వాటి గురించి తీసుకున్నాను సార్. నేను బిఫోర్ సీనియర్ మా సీనియర్స్ తీసుకున్నాను సార్ ప్రాజెక్ట్. Okay. సో దాంట్లో చూస్తే వాళ్ళు ఏం చూస్తున్నారంటే హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ లా ఒక స్కూల్ ఒక డేటా తీసుకున్నారు సార్. దేని గురించి అంటే స్కూల్ డేటా ఫర్ మిడ్ డే మీల్స్. ఓకే, సో అది కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది సార్.
ఇప్పుడు చెప్పాను కదా, ఎథిక్స్ వచ్చేసరికి మనకి ఒక స్కూల్లో జరిగే ప్రతి యాక్షన్ కూడా, ప్రతి యాక్టివిటీ కూడా ఎథిక్స్ కింద వస్తుంది. కంపల్సరీ ఒక కరికులంలో జరిగే వాటిని మనం ఎథిక్స్ అంటాం. ఇప్పుడు మీకు సపోజ్ మిడ్ డే మీల్స్ పెడుతున్నారు అనుకో మధ్యాహ్నం పూట, ఇట్స్ పార్ట్ ఆఫ్ స్కూల్ ఎథిక్, యువర్ కాలేజ్ ఎథిక్స్ అనమాట. ఏంటంటే కంపల్సరీ మధ్యాహ్నం అందరూ కూడా మిడ్ డే మీల్స్ తినాలి. ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్ ఆఫ్ దట్ కాలేజ్ యూ హ్యావ్ టు ఒబే సచ్ రూల్స్. అవి వాటిని ఎథిక్స్ అంటారు. ఓకే, అదే సార్. సార్ ఇప్పుడు ప్రాజెక్ట్ చేయాలంటే ఎనీ టైప్ ఆఫ్ ఏదైనా తీసుకోవచ్చు సార్ ప్రాజెక్ట్ గురించి, ఎథిక్స్ మా గురించి? ప్రాజెక్ట్స్ గురించి మీ సార్స్ ని అడగండి. ఓకే, ఆ ప్రాజెక్ట్స్ అడిగాను సార్, వాళ్ళు ఇచ్చినారు. మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో తీసుకురమ్మన్నారు సార్. కొంచెం మీరు చెప్పారు సార్, ఎథిక్స్ ప్లస్ వాల్యూస్ డిఫరెంట్ బిట్వీన్ ఎథిక్స్ అండ్ వాల్యూస్. సో ఐ విల్ రోట్ డౌన్ సార్. సో యూ వాంట్ దట్ స్లైడ్? ఓకే, రాసుకున్నారా మరి? రాసుకున్నాం సార్. ఓకే ఓకే. సో ఇక్కడ ఎథిక్స్ అండ్ వాల్యూస్ కి డిఫరెన్షియేట్ చేయడం వల్ల మీకు యూజ్ ఏమి ఉండదు. మీ ప్రాజెక్ట్ ఏంటంటే, సో ఏదైనా వాల్యూస్ గురించి, హ్యూమన్ వాల్యూస్ గురించి కానీ లేదా ఎథిక్స్ గురించి కానీ ఏదైనా ఒక టాపిక్ చూస్ చేసుకుని కన్సల్ట్ యువర్ సీనియర్స్. మీ సీనియర్స్ ని కన్సల్ట్ చేస్తే మీకు ఈజీ అవుతుంది. ఓకే, సో మన క్లాస్ అనేది లాగ్ అవుతుంది నువ్వు అడిగిన క్వశ్చన్ వల్ల. ఓకే, కన్సల్ట్ యువర్ సీనియర్స్. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే, జాగ్రత్తగా వినండి. బికాజ్ చాలా మీరందరూ చెప్తున్నారు కదా, మీకు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి ఎథిక్స్ అండ్ వాల్యూస్ అని చెప్పి. దానికి ఏమైనా యూస్ఫుల్ పాయింట్స్ ఉంటే జాగ్రత్తగా చూడండి. ఉన్నాయి. ఓకే, లారెన్స్ నువ్వు మ్యూట్ చేసుకో అమ్మా. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఆఫ్టర్ ద క్లాస్. సో మొత్తం నేను చెప్పాల్సిందంత అయిపోయిన తర్వాత ఐ విల్ అగైన్ టాక్ టు యూ. ఫైన్. సో కంటిన్యూ ద స్క్రీన్ షేరింగ్. సో స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికీ? సో దిస్ ఈజ్ వన్. సో వాల్యూస్ వచ్చేసరికి, సో హౌ టు ట్రీట్ అదర్స్ విత్ డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్. సో డిగ్నిటీ అంటే ఏంటి? డిగ్నిటీ అంటే ఎవరైనా చెప్తారా? డిగ్నిటీ అంటే డిగ్నిఫైడ్ గా ఉండటం. సో హౌ టు ప్రాపర్లీ డ్రెస్ అది. సో అంటే ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా. ఇంకోటి రెస్పెక్ట్ అంటే మర్యాద పూర్వకంగా, రైట్? సో హౌ టు ట్రీట్ అదర్స్, ఎదుటి వాళ్ళని డిగ్నిఫైడ్ గా రెస్పెక్ట్ గా ఎలా ట్రీట్ చేయాలి అంటే, సో కింద కొన్ని పాయింట్స్ ఇచ్చాం కదా. సో అక్నాలెడ్జ్ ఈచ్ పర్సన్స్ బేసిక్ డిగ్నిటీ. అక్నాలెడ్జ్ అంటే ఏంటి? అప్రిషియేట్ చేయండి. ఓకే, వాళ్ళు ఎలా అయితే ఉన్నారో వాళ్ళు ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేయండి. సో డోంట్ క్రిటిసైజ్ పీపుల్. ఓకే, నెక్స్ట్ హ్యావ్ ఎంపతి ఫర్ ఎవ్రీ పర్సన్స్ లైఫ్ సిచ్యువేషన్. సో బీ రెస్పాన్సిబుల్ అంటే ఎప్పుడు కూడా ఒకరిని తక్కువ చేసి ఎగతాళి చేస్తూ మాట్లాడకూడదు. ఈవెన్ వాళ్ళు ఏదైనా లోపం ఉన్నా కానీ, వాళ్ళు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నా కానీ, సో కొంచెం కన్సర్న్ అనేది చూపించాలి. ఎంపతి అంటే అది. ఓకే, దయాదాక్షర్యాలు అంటారు కదా. సో ఎంపతి అంటే అది కొంచెం దయగలిగి ఉండాలి వాళ్ళ మీద. నెక్స్ట్, లిజన్ టు అండ్ ఎంకరేజ్ ఈచ్ అదర్స్ ఒపీనియన్స్ అండ్ ఇన్పుట్స్. సో ఎదుటి వాళ్ళ యొక్క అభిప్రాయాలని, వాళ్ళు చేసే పనులని ఎంకరేజ్ చేయండి. వాళ్ళ ఒపీనియన్స్ ని వినండి జాగ్రత్తగా. అంటే యూనో బేసికలీ ఎదుటి వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫీలింగ్స్ ని హర్ట్ చేయకూడదు. వాట్ ఎవర్ దే ఆర్ టెల్లింగ్ యూ హ్యావ్ టు కన్సిడర్ దేర్ వర్డ్స్. వాళ్ళు చెప్పేవి వినాలి, జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకుని మళ్ళీ వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వాలి. ఓకే, వ్యాలిడేట్ అదర్ పీపుల్స్ కాంట్రిబ్యూషన్స్. సో ఎదుటి వాళ్ళు ఏమైనా కాంట్రిబ్యూట్ చేసినప్పుడు వాటిని యాక్సెప్ట్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ ఆల్, అవాయిడ్ గాసిప్స్, టీజింగ్ అండ్ అదర్ అన్ప్రొఫెషనల్ బిహేవియర్. సో గాసిప్స్, ఎదుటి వాళ్ళ గురించి బ్యాడ్ గా వేరే వాళ్ళకి చెప్పడం కానీ, ఓకే, వాళ్ళని నిక్ నేమ్స్ పెట్టి పిలవడం కానీ, వాళ్ళలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ ని స్ట్రెస్ చేసి ఎగతాళి చేయడం ఇన్ ఏ గ్రూప్. సో ఇలాంటివన్నీ చేయకూడదు. ఓకే, సో దీస్ ఆర్ సమ్ వాల్యూస్. సో నెక్స్ట్, ఎక్స్ప్రెస్. సో ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ ఆనెస్ట్లీ. సో ఇక్కడ ఆనెస్ట్లీ అంటే ఏంటి? నిజాయితీగా. సో మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది నిజాయితీగా చెప్పండి. ఓకే, దాపరికాలు వద్దు. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు నిజాయితీగా ఉండాలి. సో మీ ఆలోచనలో కానీ, మీరు మాట్లాడే దాంట్లో కానీ, సో నిజాయితీగా ఉండండి. సో మీరు నిజాయితీగా ఒకరితో ఏదైనా మాట్లాడుతున్నారంటే, సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రెస్పెక్ట్ యూఆర్ షోయింగ్ టువర్డ్స్ దెమ్. వాళ్ళకి మీరు మర్యాదిస్తూ మాట్లాడుతున్నట్టే. మీరు వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే అది ఎలా తెలుస్తుందంటే, మీరు వాళ్ళతో అబద్ధాలు ఆడకుండా ఎగతాళిగా మాట్లాడుకుంటుంటే అంటే ఆటోమేటిక్గా యూఆర్ గివింగ్ దెమ్ రెస్పెక్ట్. ఓకే, సో ట్రై టు స్టే ఆనెస్ట్ టు ఎవ్రీ వన్. అందరితో కూడా నిజాయితీగా ఉండడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్, బీ రిలయబుల్.
అంటే ఎవరైనా కానీ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సో మీ దగ్గరికి రావాలి అనే ఆలోచన వాళ్ళకి కలగాలి. అంటే గివ్ దెమ్ ద అష్యూరెన్స్ దట్ యు విల్ లిజన్ టు దెమ్. వాళ్ళ చెప్పే వాళ్ళ ప్రాబ్లమ్ మీరు వింటారు అన్న ధైర్యం వాళ్ళకి మీరు కలిగివ్వాలి మీ మాటల ద్వారా. అండ్ అలాగే యూ హ్యావ్ టు అలాట్ సమ్ టైమ్ ఫర్ దెమ్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీతో టైం స్పెండ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి కొంత టైం ఇవ్వాలి. అండ్ యూ హ్యావ్ టు పేషెంట్లీ లిజన్ టు దేర్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రై టు సాల్వ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ యువర్ ఆర్క్. అంటే మీరు చేయగలిగిన సహాయం ఏదైనా ఉంటే ఖచ్చితంగా చేయాలి. అప్పుడు మీరు రిలయబుల్ పర్సన్ అవుతారు. సో రిలయబుల్ పర్సన్ అంటే ఏంటి? ఇక్కడ రిలయబుల్ అంటే ఏంటంటే సో నమ్ముకోదగ్గ, అంటే మీ మీద డిపెండ్ అవ్వచ్చు అన్నలా మీరు ఉండాలి. రైట్. సో నెక్స్ట్ ప్రాక్టీస్ సెల్ఫ్ రెస్పెక్ట్. సో ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటంటే సో చాలా మంది వాళ్ళ గురించి వాళ్ళు చాలా తక్కువగా ఆలోచిస్తారు. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో కూడా నేను చెప్పాను. సో యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ మోర్ దెన్ ఎనీ వన్ ఎల్స్. సో ఎవరికి ఇచ్చే రెస్పెక్ట్ కంటే మీకు మీరు ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఓకే. అండ్ యూ షుడ్ ఆల్వేస్ బి సెల్ఫిష్. సెల్ఫిష్ అంటే ఏంటి అంటే మీ గురించి ఫస్ట్ ఆలోచించి అప్పుడు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించాలి. మిమ్మల్ని మీరు ఇబ్బందుల్లో పడేసుకుని ఇంకొకరికి మీరు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ అలాగే రోజులో కొంత టైం మీతో మీరు స్పెండ్ చేయండి. ట్రై స్పీకింగ్ టు యువర్ సెల్ఫ్. సో మీరు రోజులో ఎలా టైం స్పెండ్ చేశారు, ఏమేమి మంచి పనులు చేశారు, ఏమేమి చెడ్డ పనులు చేశారు. సో ట్రై టు అసెస్ యువర్ సెల్ఫ్. ఓకే. సో నెక్స్ట్ సో గోల్డెన్ రూల్. సో ట్రీట్ అదర్స్ యాజ్ యూ వాంట్స్ టు బి ట్రీటెడ్. అంటే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలి అనుకుంటున్నారో మీరు కూడా అందరినీ అలాగే ట్రీట్ చేయాలి. సో ఎవరైనా మీతో హార్ష్గా మాట్లాడితే, ర్యాష్గా మాట్లాడితే మీకు నచ్చుతుందా? నచ్చదు కదా. సో అందరూ కూడా మీతో పొలైట్గా ఉండాలి, నవ్వుతూ మాట్లాడాలి, మంచిగా చూడాలి, ఒక బ్రదర్లా చూడాలి, ఒక సిస్టర్లా చూడాలి అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో మీరు ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సిమిలర్లీ మిగతా వాళ్ళందరినీ కూడా మీరు అలాగే ట్రీట్ చేశారనుకోండి. సో దెర్ విల్ బి నో ఇష్యూస్. ఎవరితో కూడా మీకు ప్రాబ్లమ్స్ రావు, గొడవలు అవ్వు. ఎప్పుడు ఇఫ్ యూ ట్రీట్ అదర్స్ ద వే యూ వాంట్ టు బి ట్రీటెడ్, మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలని మీరు అనుకుంటున్నారో అలాగే ప్రతి ఒక్కరిని కూడా మీరు ట్రీట్ చేయాలి. రైట్. సో ఎలిమినేట్ డిస్ట్రాక్షన్స్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. సో ఇటువంటి డిస్ట్రాక్షన్స్ అనేవి కూడా మీరు తెచ్చుకోకూడదు లైఫ్లో. మీరు సక్సెస్ అవ్వాలి అంటే ఐదర్ టెక్నాలజీ పరంగా కానీ. ఓకే. సో వీ లివ్ ఇన్ ఎ వరల్డ్ ఫుల్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. సో మనం చదువుకోవడానికైనా కానీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ కానీ, సో టీవీస్ కానీ, అండ్ కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉంటారు. సో అలాంటి డిస్ట్రాక్షన్స్కి మీరు దూరంగా ఉండండి. టెంప్ట్ అవ్వద్దు. ఈ టైంలో ఏంటంటే ఈ టీనేజ్లో ఎక్కువ టెంప్టేషన్స్ కానీ డీవియేషన్స్ కానీ వస్తాయి అన్నమాట. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ టైంలో మీరు కరెక్ట్గా ఉంటేనే త్వరగా సక్సెస్కి మీరు దగ్గర అవుతారు. ఓకే. వన్స్ యూ సెటిల్ వెల్ ఇన్ యువర్ లైఫ్ then you can enjoy. So types of values. So values అనేవి different types ఉంటాయి. Spiritual values. Spiritual అంటే basically on the religion. Okay. Social cultural values, moral values. Okay. Next financial values, environmental values. Okay. Next social values, family values. So ఇవన్నీ ఏంటంటే సో వెన్ యూ గో ఒక రోజులో మనం ఈ సిచ్యువేషన్స్ అన్ని కూడా మనం ఫేస్ చేస్తాం అనమాట. సో పర్సనల్ వాల్యూస్ అంటే హౌ యూ ట్రీట్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా ట్రీట్ చేస్తున్నావు, ఎలా బిహేవ్ చేస్తున్నావు. స్పిరిచువల్ వాల్యూస్. ఓకే. రిలీజియన్ పరంగా ఎలా ఉంటున్నావు. ఫైనాన్షియల్ వాల్యూస్ అంటే మనీ పరంగా నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు, ఎంత సేవ్ చేస్తున్నావు. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ అన్నమాట. సో పర్సనల్ వాల్యూస్ అంటే ఏంటి? సో దీస్ ఆర్ కంపల్సరీ. ప్రతి ఒక్కరికి ఉండాల్సినవి పర్సనల్ వాల్యూస్ అన్నమాట. ఎందుకు ఉండాలి అంటే సో టు లీడ్ ఏ రెస్పెక్టబుల్ లైఫ్. ఒక అందరూ గౌరవించే ఒక మంచి గౌరవం ఉన్న వ్యక్తిగా మీరు సొసైటీలో ఉండాలి అంటే యూ షుడ్ నీడ్ దిస్ పర్సనల్ వాల్యూస్. ఓకే. అందరినీ కేరింగ్గా ఉండడం, హెల్పింగ్ నేచర్తో ఉండడం. ఓకే. అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయడం. సో ఆల్ దీస్ కమ్ అండర్ పర్సనల్ వాల్యూస్. నెక్స్ట్ ఫ్యామిలీ వాల్యూస్ అంటే మీ ఫ్యామిలీతో ఎలా ఉంటారు, మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు, మీరు మీకంటే చిన్న వాళ్ళని పెద్దవాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఫ్యామిలీ వాల్యూస్. నెక్స్ట్ సోషల్ కల్చరల్ వాల్యూస్. సో సోషల్ కల్చరల్ వాల్యూస్ అంటే ఏంటి? ఇప్పుడు వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఏమంటారంటే వీఆర్ సోషల్ బీయింగ్స్ అంటాం. ఎందుకంటే ఒక సొసైటీలో ఉంటుంది. ఎందుకంటే మన చుట్టుపక్కల మన నైబర్స్ ఉంటారు, ఎల్డర్స్ ఉంటారు, డిఫరెంట్ పీపుల్ ఉంటారు. ఓకే. అండ్ మనం ఎదిగే కొద్దీ సో ఎదుటి వాళ్ళతో ఎలా ఉంటున్నాము, వాళ్ళకి ఎంత హెల్ప్ చేస్తున్నాము, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటివి ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాము. సో ఇవన్నీ కూడా మనకి సోషల్ కల్చరల్ వాల్యూస్ కింద వస్తాయి.
సో నెక్స్ట్ స్పిరిచువల్ వాల్యూస్. స్పిరిచువల్ వాల్యూస్ అంటే దేవుడి మీద నమ్మకం. ఓకే, సో ఇవి కూడా ఎ పార్ట్ ఆఫ్ అవర్ వాల్యూస్. సో ఎందుకంటే అసలు దేవుడు ఎందుకు అంటే, దేవుడిని ఎవరైనా ఎందుకు ట్రీట్ చేస్తారు? సో మన కోరికలు తీరుస్తాడు. అండ్ బేసికలీ స్పిరిచువల్ వాల్యూస్ హెల్ప్స్ us టు స్టే ఫోకస్డ్. అంటే జనరల్గా చాలా మంది చెప్తూ ఉంటారు కదా, సో నువ్వేమైనా పాపాలు చేస్తే నరకానికి పోతావు, ఓకే, నువ్వు అన్ని మంచి పనులు చేస్తే పుణ్యాలు చేస్తే స్వర్గానికి పోతావు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో ఆ భయంతోనే కదా, అంటే దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, మనం తప్పులు చేస్తే కంపల్సరీ మనల్ని శిక్షిస్తాడు అన్న ఒక భయం ఉండటం వల్ల మనం కొన్ని తప్పు పనులు చేయకుండా మనం కంట్రోల్ చేసుకుంటాం. ఓకే, ఆ రెస్పాన్సిబిలిటీ అనేది మనకు ఉంది. సో ఎప్పుడైతే అది లేదు, అంటే మనల్ని ఎవ్వరూ ఏమీ అనరు అన్న ఫీలింగ్ మనకుంటే మనం ఎవరినైనా లెక్క చేస్తామా? దేన్నైనా లెక్క చేస్తామా? ఏమీ చేయం, విచ్చలబిడితనం అయిపోతుంది, క్రైమ్ రేట్స్ పెరిగిపోతాయి. సో అవన్నీ కంట్రోల్లో ఉన్నాయి అంటే ఎందుకు? వీ హ్యావ్ దట్ స్పిరిచువల్ వాల్యూస్ ఇన్నారు. మనలో స్పిరిచువల్ వాల్యూస్ ఉన్నాయి, అంటే అలా చేయకూడదు, అలా చేస్తే ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడతారు, మనకి పాపం అంటుకుంటుంది, సో దానివల్ల మనం నరకానికి పోతాం. సో ఇలాంటి భయం వల్ల కూడా చాలా మంది చేంజ్ అవుతారు. కాబట్టి దేర్ షుడ్ బి సమ్ స్పిరిచువల్ వాల్యూస్ ఇన్ యూ యాజ్ వెల్. సో మోరల్ వాల్యూస్ ఇవి బేసిక్ అన్నమాట. సో యాటిట్యూడ్, మీ బిహేవియర్ పెద్దవాళ్ళ పట్ల ఎలా ఉంటుంది, మీకంటే చిన్న వాళ్ళ పట్ల ఎలా ఉంటుంది, సో ఇవన్నీ కూడా మోరల్ వాల్యూస్ కింద వస్తాయి. సో యూనివర్సల్ వాల్యూస్. యూనివర్సల్ వాల్యూస్ అంటే వెన్ యూ గో అవుట్ ఆఫ్ స్టేషన్, మీ బయటికి వెళ్ళినప్పుడు కూడా, మీ కమ్యూనిటీలోంచి బయటికి వెళ్ళినప్పుడు అవతల వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు. సో కొంతమంది ఫారినర్స్ని సరిగ్గా ట్రీట్ చేయకుండా ఉంటారు. సో మీ కల్చర్ అనేది, మీ యాటిట్యూడ్ అనేది అవతల వాళ్ళకి కూడా తెలిసేలా మన బిహేవియర్ అనేది ఉండాలి, రైట్? సో ఈ వాల్యూస్ అన్ని మనకి నేర్చుకుంటున్నామంటే, సో దాంట్లో ఇంపార్టెంట్గా ఉండే మనకి ఆస్పెక్ట్స్ ఏంటి అంటే ఆనెస్టీ. ఓకే, ఆనెస్టీ అంటే నిజాయితీ. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఓకే, సో ట్రూత్ అన్న ఆనెస్టీ. నెక్స్ట్ కోఆపరేషన్, టాలరెన్స్, రెస్పెక్ట్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎదుటి వాళ్ళతో మనం శాంతియుతంగా ఉండడానికి, ఎదుటి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండడానికి ఇవన్నీ మనకు కావాల్సిన వాల్యూస్ అన్నమాట. ఓకే, సో దట్స్ ఇట్ అబౌట్ దిస్. అయిపోయిందమ్మా ఈరోజు టాపిక్లో. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో ఎథిక్స్ అండ్ వాల్యూస్లో ఇంకా రేపు కూడా కంటిన్యూ అవుతుంది. సో ఈ రోజు చెప్తున్న దాంట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? బికాస్ ఇట్స్ ఆల్రెడీ 11. మళ్ళీ మీరు రెగ్యులర్ క్లాస్కి వెళ్ళాలి కాబట్టి త్వరగా మీరు డౌట్స్ ఏమైనా ఉంటే చెప్తే ఆ డౌట్స్ క్లియర్ చేసుకుని వీ విల్ ఎండ్ అప్ ద సెషన్. అందరికీ అర్థమైందా ఈరోజు క్లాస్? అర్థమైందా అవ్వలేదా? మాట్లాడరు. మోరల్ విజువల్ ఒకసారి పెట్టండి మా, ఒకసారి ఎగ్జాక్ట్గా ఏం కావాలి నాకు అర్థం కాలేదు. మోరల్ విజువల్ ఏంటి? ఆ పీపీటీలో ఆ స్క్రీన్ షాట్ కావాలా మీకు? ఓకే, అమృత అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. అమృత, ఐ గేవ్ యూ పర్మిషన్. ఓకే, జాహ్నవి ఎవరు? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది, ఏం అర్థం కావట్లేదు. ఓకే, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. మోరల్ పిక్చర్ సార్, మోరల్ పిక్చర్ ఒకసారి చూపియండి సార్. ఓకే, ఎథిక్స్ అండ్ వాల్యూస్ డిఫరెంట్ స్క్రీన్ షాట్ కావాలా? మోరల్ ఒక్కటే సార్, మోరల్స్ గురించి మ్యాటర్ అనేది కావాలా? నా వాయిస్ క్లియర్గా ఉంది? ఓకే, ఐ విల్ డెఫినెట్లీ షేర్ ఇట్ ఇన్ ద గ్రూప్. వాట్సాప్ గ్రూప్లో ఉంది కదా, ఆ గ్రూప్లో షేర్ చేస్తాను, మీ స్పాట్స్ దగ్గర తీసుకోండి. ఓకే, నీకు వాయిస్ వినపట్లేదు. ఇప్పుడు చూపియండి సార్. ఓకే ఓకే, ఒక్క నిమిషం మొబైల్ మ్యూట్ చేస్తాను, మీరు మ్యూట్ చేసుకోండి. సో వీర ప్రతాప్, వాట్స్ యువర్ డౌట్?
సార్ దాని మ్యాటర్నే కావాలి సార్ తెలుగులో సార్. ఏంటమ్మా? ఇప్పుడు చెప్పినారు కదా సార్ ఆ, ఎథిక్స్, వాటి మ్యాట్రిక్స్ కొద్దిగా తెలుగులో కావాలి సార్ రాయటానికి సార్. తెలుగులో అంటే నా దగ్గర లేదమ్మా. మీకు మెటీరియల్స్ లేవా? ఇప్పుడు ఎథిక్స్ అండ్ వాల్యూస్ మీకు ఎగ్జామ్ ఉంటుంది కదా, మీకు టెక్స్ట్ బుక్ ఏమి ఇవ్వలేదా మరి? సార్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వలేదా మీకు? టెక్స్ట్ బుక్ లో లేవు సార్. నా దగ్గర మ్యాటర్ తెలుగులో అయితే లేదమ్మా, ఇంగ్లీష్ లో అయితే మ్యాటర్ ఉంది కానీ. అండ్ మోర్ ఓవర్ మీకు ఈ ట్రైనింగ్స్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి టాపిక్ మీద మీకు టెక్స్ట్ బుక్ అనేది ఇస్తారు. అందులో మీకు ఎథిక్స్ అండ్ వాల్యూస్ మీద కూడా ఉంటుంది మ్యాటర్. సరే సార్. బుక్స్ ఇస్తారు మీకు, ఈ ట్రైనింగ్స్ కి సంబంధించిన బుక్ అనేది ఒకటి ఇస్తారు ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు, అందులో మీకు కవర్ అవుతుంది. ఓకేనా? నో ఇష్యూస్. థ్యాంక్ సో యూ సార్. ఓకే అమ్మా, మ్యూట్ చేసుకో. సో యాజ్ యూ డిస్కస్డ్, జాహ్నవి నీకు ఏ పిపిటి కావాలమ్మా? నాకు అర్థం కాలేదు ఎగ్జాక్ట్ గా. మోరల్స్ ఒక్క 5 minutes సార్ అయిపోతుంది. జాహ్నవి ఒకసారి అడ్మిట్ చేసుకో నువ్వు. నేను స్క్రీన్ షేర్ చేస్తాను, నీకు కావాల్సింది అదో కాదో చెప్పు. ఈ స్లైడ్ ఏనా? ఇది కాదా? ఇదా? ఇదా? మరి ఇంకే స్లైడ్ అమ్మా? సార్ నేను ఆ స్లైడ్ ఇదా? సార్ ఇప్పుడు చెప్పినట్టే సార్, జస్ట్ మోరల్ అని వచ్చింది కదా సార్. క్లోజ్ చేసే ముందు చెప్తున్నా. ఇదా? ముందు సార్. ఇదే సార్. స్క్రీన్ షాట్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ అయిపోయింది కదా. ఓకే, సో కెన్ ఐ వైండ్ అప్ ది సెషన్? లాస్ట్ క్లోజ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. బాయ్ ఆల్ ఆఫ్ యూ. విల్ సీ యూ టుమారో.